హరే కృష్ణ. అందరికీ సాదర ప్రణామాలు. 15వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత పురుషోత్తమ యోగా. మీ అందరికీ స్వాగతం. నిన్నటి రోజున మనము త్రిగుణముల గురించి నేర్చుకున్నాం. 3 గుణములేంటి, సత్వ రజస్ తమో గుణములు, వాటి యొక్క లక్షణములేంటి, ఆ లక్షణములు ఉన్నవారు ఎలా దాన్ని ఆ ఆచరణ ఎలా ఉంటుంది, ఆ లక్షణములను ట్రాన్సెండ్ ఎలా చేయాలనే విషయాలన్నీ నిన్న విన్నాము. ఈరోజు 15వ అధ్యాయంలో పురుషోత్తమ యోగంలో ఎన్నో చక్కటి విషయాలు స్వామి ఉపదేశం చేయబోతున్నారు. ఈరోజు ఏ ఆక్రమణం ద్వారా మనం ఈ యోగాన్ని వింటున్నామో, ఈ అధ్యాయాన్ని వింటున్నామో చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఒకటి HOME అనే ఒక అక్రమణం ద్వారా మనం వినబోతున్నాం. హోమ్. ఫస్ట్ హోమ్ ఆర్ హోటల్ ఏంటో ఈ తర్వాత చెప్తాను, ఇప్పుడైతే రాసుకోండి మీరు. ఇల్లా లేదా హోటలా ఫస్ట్ విషయం. ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అట ఓ అంటే. దాని తర్వాత మళ్ళీ M ఫర్ మెయింటైనర్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ సోల్. ఈరోజు మనం ఎవరైతే మన శరీరము, ఆత్మ మరియు మనస్సును మెయింటైన్ చేస్తున్నారో వారి గురించి నేర్చుకుంటామట. తర్వాత E ఫర్ ఎసెన్స్ ఇన్ 3 వర్సెస్. 3 శ్లోకములలో పూర్తి సారాంశము మొత్తం కూడా, వేద సారాంశము మొత్తం కూడా మనము ఇక్కడ తెలుసుకోబోతున్నాం. HOME అనే ఒక సారాంశము వల్ల మనము ఎందుకు ఈ హోమ్ అని ఇచ్చారు ఈ అధ్యాయానికి కూడా మనకు తెలుస్తుందండి. ప్రతి అధ్యాయాన్ని ఏదో అలా డైరెక్ట్గా ఇవ్వలేదండి అక్రనిం. అది చాలా ఆలోచన చేసి ఇచ్చారు. ఏ అక్రనిం ద్వారా ఎలా మనం నేర్చుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచి ఉన్నాయి. సరే, ముఖ్యంగా మనం ఈ అధ్యాయంలో మన ఇంటి అడ్రస్ తెలుసుకుంటామటండి. మనందరి ఇంటి అడ్రస్. సరే, ముందు వస్తుంది, అంత లోపల ఫస్ట్ శ్లోకం ఏంటో చదువుదాం ఒకసారి. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయం 1వ శ్లోకం. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీ భగవానుడు పలికాడు, వేళ్ళు పైముఖంగాను కొమ్మలు క్రింది ముఖంగాను వేద మంత్రాలు ఆకులుగాను కలిగిన ఒక నశింపులేని అశ్వత్థ వృక్షము ఉన్నది అని చెప్పబడింది. ఈ వృక్షమును తెలిసినవాడే వేదములను తెలిసినవాడు. ఒక అశ్వత్థ వృక్షం అటండి. ఎలాంటి అశ్వత్థ వృక్షం అట అంటే వేర్లు పైన ఉన్నాయట, దాని యొక్క కొమ్మలన్నీ కూడా కిందికి ఉన్నాయటండి. ఎంత విచిత్రం చూడండి. అలాంటి చెట్టుని మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరైనా చూసిన వారు ఉన్నారా అండి? అలాంటి చెట్టు ఒకటి ఉందటండి. దాని గురించి భగవానుడు చెప్తున్నారు. ఎలాంటి చెట్టట అది అని అంటే, మీరు ఇప్పుడు చూసారనుకోండి, మనము నీటి పైన ఒక చెట్టు ఉందనుకోండి, దాని కింద రిఫ్లెక్షన్ ఉందనుకోండి, దాని లోపల మనకి చెట్టు వేర్లు పైన ఉన్నట్టు కింద బ్రాంచెస్ ఉన్నట్టు కనిపిస్తుంది. అవునా కాదా చెప్పండి? మీకు ఒక చిన్న కథ చెప్తాను, మీకు అర్థం అవుతుంది, బాగా అర్థం అవుతుంది. ఒకసారి ఒక రాణిగారు పుట్టినరోజు అండి. అయితే రాజుగారు ఏం చేశారంటే ఒక మంచి హారం తయారు చేశారు. ఇంత పెద్ద లాకెట్, మంచి లాకెట్ పెట్టి చక్కగా హ్యాపీ బర్త్డే టు యూ అని ఇచ్చారనమాట. ఇస్తే ఆ రాణిగారు చాలా బాగా లాకెట్ని తీసుకున్నారు, ఆ చైన్ని తీసుకున్నారు. చాలా బాగుందండి, చాలా బాగుందని పక్కన పెట్టారు. పక్కన పెట్టి వారందరూ వచ్చిన వారందరితో మాట్లాడుతున్నారు. అంత లోపల ఏం చేసిందంటే ఒక పక్షి హఠాత్తుగా వచ్చి ఈ చైన్ని పట్టేసుకొని గాల్లోకి ఎగిరిపోయింది. గాల్లోకి ఎగిరిపోయి వెళ్తూ వెళ్తూ ఉంది. ఆకాశంలో పైన ఉన్నప్పుడు ఒక దగ్గర చెయ్యిలో నుంచి ఆ చైన్ కింద పడేసింది. ఆ చైన్ ఇలానే చెట్టు పైన పడిపోయింది అనమాట. అయితే ఒక దొంగ నీళ్లు తాగడానికి నది దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళేసరికి ఆ నీళ్ళు ఇలా త్రాగుతున్నారు. త్రాగుతుండగానే చూసారు, అయ్యే లోపల చైన్ కనిపిస్తుంది అనమాట. హరే అని లోపలికి వెళ్తున్నాడు, చైన్ పట్టుకుంటున్నాడు, దొరకట్లేదు. మళ్ళీ బయటకు వస్తున్నాడు, మళ్ళీ చూస్తున్నాడు, మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు, పట్టుకుంటున్నాడు, దొరకట్లేదు. మళ్ళీ బయటకు వస్తున్నాడు, మళ్ళీ చూస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, పట్టుకోవట్లేదు. అయితే అక్కడ ఒక సాధువు వచ్చాడనమాట. సాధువు చూశాడు, ఏంటబ్బాయి లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు, కానీ ఏంటి ప్రాబ్లము అని వెళ్ళి ఆ సాధువు అడిగారనమాట. అయ్యా ఏంటయ్యా, ఏం చేస్తున్నావు అని అంటే, ఏం లేదండి, అక్కడ ఒక మంచి హారం కనిపిస్తుందండి, ఇంత పెద్ద నెక్లెస్ ఉందండి, కానీ పట్టుకుందామంటే రావట్లేదండి, మీరే చూడండి అనగానే ఆ సాధుగారు వచ్చారు. ఆయనకు కూడా కనిపించింది.
కనిపించాక కొద్దిగా లోపలికి వెళ్ళారు, చూశారు, అయ్యా ఇది ఇక్కడ లేదు, పైన చూడు అనగానే ఇలా చూడంగానే పైన ఎలాడుతుంది అనమాట. అమ్మయ్యా చెప్పారు సాధువు గారండి అని ఆ నెక్లెస్ పట్టుకున్నారు. సాధువులు ఊరికే వదిలిపెడతారా అండి? ఇక్కడ కూర్చోబెట్టారు ఆయన. కూర్చోబెట్టి ప్రవచనం చెప్పారు. ఆయన ఏ ప్రవచనం చెప్తున్నారు ఈరోజు మీకు చెప్పబోతున్నారు అన్నమాట. అయితే మీరు చూడండి, ఈ ప్రపంచం కూడా అలాంటిదే అండి. ప్రపంచంలో సుఖం ఉంది, సంతోషం ఉంది అని మనం వెతుకుతూ ఉన్నాం. కానీ అది చిక్కట్లేదు చేతికి. అప్పుడు గొప్ప మహానుభావులు, సాధువులు, భాగవతోత్తములు మన జీవితంలోకి వచ్చి ఆచార్యులు, గురువులు ఏం చెప్తారట, అయ్యా కింద చిక్కట్లేదు అంటే కింద లేదయ్యా, ఒకసారి నువ్వు చూడు పైకి అనగానే ఎప్పుడైతే మనం పైకి చూస్తామో అప్పుడు తెలుస్తుంది మనకి నిజమైన ఆనందం ఏమిటి, నిజమైన ఐశ్వర్యం ఏమిటి, నిజమైన సంతోషం ఏమిటి అని మనకు అప్పుడు తెలుస్తుందండి. అయితే ఇక్కడ మీకు ఒక గమనించవలసిన విషయం ఉందండి. ఈ వేర్లు పైన ఉన్నాయట. అంటే ఆధ్యాత్మిక జగత్తు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ వేరు. ఆధ్యాత్మిక జగత్తు పైనుంచే ఈ ప్రాకృతమైన జగత్తు ఉంది కదండి, అదంతా కింద ఉందటండి. మొత్తం ప్రకృతి జగత్తు మొత్తం కూడా కింద విస్తరించి ఉందట. మనం ఏం చేస్తున్నాము, ఈ ప్రపంచంలో ఆనందాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మీరు ఒకటి ఇలా ఉండి ఇలా ఆపోజిట్గా రిఫ్లెక్షన్లో పడింది అని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రపంచంలో ఆ పైన ఉన్న దాంట్లో ఏదైతే అన్నిటికంటే మీద ఉంటుందో ఆ రిఫ్లెక్షన్లో అన్నిటికంటే కిందకు వచ్చేస్తుంది. అవునా కాదా? మీరు చూడండి, ఆ లోకంలో అన్నిటికంటే గొప్ప వస్తువు ఏంటి అని అంటే ప్రేమ. ప్రేమాంజనా చురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రేమాంజన, ప్రేమ అనేది ఆ లోకంలో అన్నిటికంటే గొప్ప వస్తువు అట. భగవంతుడి పట్ల మన జీవులందరికీ ఉండే ప్రేమతో కూడుకున్న లవింగ్ డివోషనల్ సర్వీస్, అది అన్నిటికంటే ఆ ప్రపంచంలో పెద్దదైతే ఈ ప్రపంచంలో ప్రేమ అనేది అత్యంత లోకు అయిపోయింది. అందులో టాప్ మోస్ట్, ఈ ప్రపంచంలో మోస్ట్ ఈజియెస్ట్, మోస్ట్ చీప్లీ టేకెన్. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో ప్రేమ ప్రేమ అని అంటున్నారు. అసలు ఈ ప్రేమ ఏం చేస్తుందో ఒకసారి మీరు లాస్ట్ కొన్ని నెలలు న్యూస్ కానీ మీరు గమనించారనుకోండి, ఈ ప్రేమ వల్ల ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. మన భారతదేశమే ఎగ్జాంపుల్గా తీసుకుందామండి. ఒకళ్ళు ప్రేమ కోసం ఏం చేశారు, భర్తను చంపేసి టబ్లో పెట్టేశారు. ఇంకొకళ్ళు ప్రేమ పేరుతో భార్యను చంపేసి ఇందులో పడేశారు. ఇంకొకళ్ళు ప్రేమ పేరుతో పిల్లల్ని చంపేశారు. అన్నిటికంటే అన్యాయం, ప్రేమ పేరుతో తల్లిని చంపేశారు. అంటే నిజమైన ప్రేమ భావన అది ప్రేమనే కాదండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ ప్రపంచంలో మనం చూసేది ఒక కోరిక. కానీ ఇది అత్యంత శుద్ధంగా ప్యూరెస్ట్ ఫార్మ్ ఎక్కడ అవైలబుల్ అయి ఉంటుందట అంటే అది ఆధ్యాత్మిక జగత్తులో ఉంటుందట, భగవానుడి దగ్గర ఉంటుందట. అది భగవంతుడికి జీవుడికి సాధ్యమయ్యే ఒక అనుబంధం అట. మనం ఏమనుకున్నామండి ఇందాక, హోటల్ ఆర్ హోమ్ అని అనుకున్నాం. మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఒక మంచి చాలా పెద్ద 5 స్టార్ హోటల్ కానీ వెళ్ళారనుకోండి, ఒకవేళ వెళ్ళంగానే మీరు కారు ఆపంగానే ఒక ఆయన వస్తాడు, ఇలా నించుంటాడు, నవ్వుతాడు, ఇలా అంటాడు. ఎందుకోసం అంటాడండి? కీస్ కోసం. ఎందుకు? వాలెట్ పార్కింగ్ చేయాలి. సరే అని కీస్ ఇస్తాను. కీస్ ఇవ్వంగానే ఆయన దిగండి అండి, మొత్తం మేము చూసుకుంటా అండి అని నవ్వుకుంటూ చెప్తారు. తర్వాత మన కారు తీసుకొని పార్కింగ్ చేసేస్తారు. మీరు అలా నడుస్తూ వెళ్ళారనుకోండి, అక్కడ ఒక ఆయన పెద్ద ఇలా నించుంటారు బయట అని, ఇలా డోర్ ఓపెన్ చేస్తారు. మీరు లోపలికి వెళ్తారు. రాగానే అందరు అక్కడ ఉండే వాళ్ళందరూ రండి లోపలికి రండి అని పిలుస్తారు. అక్కడ ఉండే స్టాఫ్ అందరూ కూడా చాలా ప్రేమతో మాట్లాడతారు. అంత చాలా ప్రేమతో ఓపికతో తెచ్చిస్తే ఎప్పుడు నవ్వుపోకుండా ఇలా ఉంటారు. ఎందుకోసమండి వాళ్ళు ఇలా నవ్వుతున్నారు మీతో? ఎందుకోసమండి వాళ్ళంత ప్రేమగా ఉంటున్నారు? ఏదో ఒకటి మనం ఇస్తామనే కదండి ఆశించి. మనం ఏదో ఒకటి అక్కడ పెట్టేసి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, డోర్ తీసే ఆయన కూడా ప్రేమతో తీసి మనతో పాటు వస్తూ ఉంటాడు. ఆ పార్కింగ్ చేసిన వారు కూడా ఇలా ప్రేమతో నవ్వుతూ ఉంటారు. ఎందుకు?
ప్రేమగా ఉంటే ఏదో ఒకటి వస్తుంది వెనకాలకి అని. అవునా కాదా చెప్పండి? ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా ట్రాన్సాక్షనల్. లవ్ ఈజ్ ఆల్వేస్ ట్రాన్సాక్షనల్ అండి. ఏది కూడా సెల్ఫ్లెస్ కాదండి. ఎవరైనా మనతో ప్రేమతో ఉన్నారు అని అంటే అందులో నుంచి ఏదో ఒక ఆశిస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు మీరు చూడండి, ఇంట్లో అమ్మ ఏమన్నా మీరు తినేటప్పుడు ఇలా ఇలా నవ్వుతుందా అండి? తింటావా లేదా? మొత్తం ప్లేట్ పునీస్ చేస్తావా లేదా? ఒక్క మెతుకు కూడా పారేయకూడదు అని నించుంది. ఇప్పుడు ప్రేమ అక్కడుందా? ఇక్కడుందా? మీరు చెప్పండి. అమ్మో! అక్కడ చూడండి ఎంత బాగా నవ్వుతున్నారు. మేము హోటల్‌లోనే ఉంటామంటే ఉంచుకొని ఇస్తారా అండి హోటల్‌లోనే? మీరు హోటల్ బుక్ చేసుకొని 3 రోజులకి డబ్బులు కట్టి ఓ 2 గంటలు ఉంటామన్నా, సార్ చెక్‌ఔట్ టైమ్ అయిపోయింది పదండి, పదండి అని పంపించేస్తారు మరి. కాబట్టి ఇల్లు వేరండి. అలానే హోటల్ వేరు. ఈ ప్రపంచం హోటల్ లాంటిది. అందరూ మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ మాత్రమే మనకి పరిచర్య చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఈ ప్రపంచంలో నిస్వార్థమైన ప్రేమ ఎక్కడైనా ఉన్నదా అంటే అది తల్లిదండ్రులు పిల్లల పైన చూపించే భావనలో ఉన్నది అని మన శాస్త్రములు చెప్తున్నాయి. కానీ ఆ భావనని కూడా కరెక్ట్ చేసేస్తున్నారు ఈ లోకంలో ఉండే ఐశ్వర్యము, ఈ లోకంలో ఉండే కోరికలు. కాబట్టి ఈ ధర్మం గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన యొక్క సంబంధాలన్నిట్లో కూడా ఒక చైతన్యం ఏర్పడుతుంది. సరే అండి. మీరన్నారు ఈ ప్రపంచంలో అది ఆధ్యాత్మిక ప్రపంచం. అక్కడ కృష్ణుడున్నాడు. ఇటువైపు అన్ని వేర్లున్నాయి. ఈ వేర్లు ఎలా ఉన్నాయట అంటే మొత్తం లోపలికి మొత్తం విస్తరించిపోయి ఉన్నాయట. ఇలాంటి వేర్లట ఇవి అనంటే జీవులందరినీ కూడా కర్మ బంధనంలో మొత్తం కూడా కప్పేసేవట. ఎవరికి ఈ కర్మ బంధనంలో చిక్కుకుంటారట అంటే మనుష్యలోకే. మనుష్యుడు మాత్రమే ఈ కర్మబంధనంలో చిక్కుకుంటారండి. జంతువులు చిక్కుకోరండి. జంతువులేంటంటే నార్మల్ ఇన్‌స్టింక్ట్స్ ద్వారా ఇప్పుడు చూడండి తినాలనిపించిందనుకోండి, ఓ పులేం చేస్తది? ఇలా అని వెయిట్ చేస్తది, వెయిట్ చేస్తది. ఒక జింక రాంగానే ఖాక్ అని మీద పడి ఇంత గోర్లతోటి ఇలా చీల్చి నోటితోటి ఇలా కొరుక్కొని తినేస్తది. అవునా అండి? ఎంతమంది ఇలా మనం చేస్తామండి చెప్పండి ఒకసారి? ఇలా మనకు ఆకలవ్వంగానే ఇక్కడ చూడంగానే ఓ చెట్టు కనిపించంగానే హాంగ్ అని చెట్టు పైన దుంకేసి పండ్లు కోసుకొని తినేస్తామా మనం? మనకెంత సోఫిస్టికేటెడ్ మనిషండి. ఆహ్, ఎవరో ఒకళ్ళు పంట పండించి, ఆ పంటను కోసి, దానిపైన ఇది జేసి, దాన్ని ప్యాకింగ్ జేసి, సూపర్ మార్కెట్‌లో పెట్టి, సూపర్ మార్కెట్‌కెళ్ళి ఒక ట్రే తీసుకొని, ఆ ట్రేని పట్టుకొని, ఆ ట్రాలీని విప్పుకుంటూ, దాని తర్వాత ఇది పెట్టి, దాని తర్వాత మళ్ళీ బిల్లు గూడా ఎలా అంటే ఇలా స్కాన్ చేయంగానే బిల్లు కట్టేసి, అప్పుడు ఇంటికి తీసుకొచ్చి దాన్ని వాష్ చేసి, దాంట్లో సాల్ట్ ఏసి, నానబెట్టి, దాని తర్వాత తోలు తీసి, దాని తర్వాత కట్ చేసుకొని ఫోర్క్‌తోటి తింటాడు మనిషి. కానీ ఎప్పుడైనా మనం అన్నాం అనుకోండి, మరి ఆ పశువు చేస్తుంది గదా! నేనెందుకు చేయకూడదు అని అంటారు. ఎవరితోటి పోలికండి? ఆ! మానవుడు చూడండి ఎంత విచిత్రమో, పశువుతోటి పోల్చామనుకోండి ఏదన్నా బర్రె అని అన్నాం అనుకోండి, "ఏయ్! పశువుని అంటావా నన్ను?" కానీ అదే మనిషి, "ఏయ్! నువ్వు పులిరా" అంటే చాలా ఆనందపడతాడు. ఎంత విచిత్రం చూడండి. పులి కూడా పశువే గదండీ! ఒక గాడిద కూడా పశువే గదండీ! ఒక బర్రె కూడా పశువే గదండీ! చాలా విచిత్రం మనిషి యొక్క టెండెన్సీ. ఆయన ఏది గొప్ప అనుకుంటే అది గొప్ప. హ్మ్. అయితే మీరు చూడండి ఈ కర్మాను బంధంలో మనందరినీ కూడా కప్పేస్తూ ఉంటుందట, కప్పేస్తూ ఉంటుందట. ఆ! ఎంతసేపు కూడా మనం ఈ వేర్లు మీరు చూసారా కొన్ని కొన్ని సార్లు వేర్లు ఎలా పెరిగిపోతాయటండి బిల్డింగ్ లోపలికి గూడా ఎళ్ళిపోతాయి. చూసారా మీరెప్పుడైనా? వాల్స్ కూడా ఇరిగిపోతాయి. ఆ వేర్లు ఎళ్ళిపోయటం వల్ల. కాబట్టి మొత్తం అలా ఉండిపోయిందటండి. కర్మ బంధనంలో జీవుల్ని చిక్కిపోయినామంటే మనందరం కూడా ఎంత బయటికి రావాలన్నా సరే ప్రయత్నం చేస్తున్నా సరే బయటికి రాలేము అటండి. ఎవరు? దీంట్లో ఇరుక్కుపోయినాం. ఒకసారి ఒక చిన్న కథ చెప్తాను మీకు అర్థమవుతుంది. ఒకాయన పాపం చాలా పెద్ద వయసే అయిపోయిందండి. ఆళ్ళ స్నేహితుడు కొద్దిగా ఆధ్యాత్మికంగా ఉండేవాడనమాట. ఆయన చెప్పేవాడు, "అరేయ్! మంచిగా రా నాన్న మనం మంచిగా చక్కగా జపం చేసుకుందాము, ఆలయానికెళ్దాము, వయసయిపోయింది, బాగా సంపాదించావు, పిల్లలకంతా సెటిల్ చేశావు, అంతా బానే ఉంది. ఇప్పుడు జపం చేసుకో కనీసం. ప్రొద్దున్నే లేచి చక్కగా జపం చేసుకో" అని. లేదు, 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 లేదు. నేనెక్కడికి రాను. నేను ఇంట్లోనే ఉంటాను. మనవడితోటే ఆడుకుంటాను. మనవరాలతోటే ఉంటాను. టీవీలు చూస్తాను, పడుకుంటానని ఇంట్లో ఉండి తిని ఇంత లావయిపోయాడట. ఇంత లావు గుండ్రంగా తయారయ్యాడట.
ఒకరోజు స్నేహితుడు, సరే ఎలా ఉన్నాడయ్యా మా స్నేహితుడు అని చూడ్డానికి వచ్చేసరికి, అరే మొత్తం శరీరం కూడా పాడైపోతుంది, కొద్దిగా బాగా చూసుకో, ఇవేంటి అలసట వద్దు, నువ్వు రా నాతో పాటు ఆశ్రమానికి వచ్చి సేవ చేసుకో, ఆలయానికి వెళ్దాం మంచిగా అని అంటే, లేదు 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 లేదు, నా పిల్లలు నాకు ముఖ్యం, నా పిల్లలు నాకు ముఖ్యం అన్నాడు. సరే ఒక పని చెయ్యి, ఒక 20 నిమిషాలు, కరెక్ట్గా 20 నిమిషాలు ఊపిరి కూడా పీల్చుకోలేకుండా ప్రాణం కూడా లేనట్టుగా పడుకుంటావా, నా కోసం ఈ మాత్రం చేస్తావా? తప్పకుండా చేస్తానండి, ఈ మాత్రం అయితే తప్పకుండా చేస్తానండి అని పడుకో. నేడవటం ప్రారంభం చేశాడు. ఏమైందబ్బా అని ఇంట్లో వాళ్ళు వచ్చి చూసేసరికి, మీ నాన్న పోయాడు అనగానే, అయ్యో మా నాన్న పోయాడా, అయ్యో అయ్యో రామచంద్ర, ఆస్తి రాయకముందేనా. అప్పుడు వీడికి ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిందనమాట రియల్గా. వామ్మో దీనికోసమే ఏడుస్తున్నారు వీళ్ళు, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇలా ఉన్నాయి. తర్వాత అన్నారు, సరే అయ్యా మీరు ఆస్తి గురించి తర్వాత ఆలోచన చేయండి, ఇప్పుడు ఏం చేయండి అంటే వెంటనే ఈయనక అంతిమ సంస్కారాలు చేసేద్దాం పదండి అని అంటే, చాలా లావ్ అయిపోయాడు కదండి. అయితే ఆయనని బయటికి కూడా రాలేకపోతున్నాడు డోర్లో నుంచి. అయితే ఏం చేశారు, ఈయనని ఇలా తిప్పేద్దాము, తిప్పేసి తీసుకెళ్దాం అంటే, అలా తీసుకెళ్ళకూడదు నాన్న, స్ట్రైట్గా తీసుకెళ్ళాలి. ఈ స్నేహితుడు ఏమన్నట్టు తెలుసా అండి, మీ నాన్నగారు పార్థివ దేహాన్ని ఇలా కాదు, ఒక పని చేయండి, ఈ ఈ పక్కన ఉండే గోడలు ఉన్నాయి కదా, దీన్ని కూలగొట్టేసి బయటికి తీసుకెళ్దాం అంటే, ఆస్తి కూడా రాయలేదు, ఇంకా గోడలు కూడా వెళ్తే మరి దీనికి ఎవరు డబ్బులు ఇస్తారు? ఒక పని చేద్దాం, ఈజీ వే చెప్తాం, మీరు స్ట్రైట్గా తీసుకెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ 2 కాళ్ళు 2 చేతులు తీసేద్దాము, అప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోతుంది బాడీ అన్నారు. అనగానే ఆయన తవిడు లేచి కూర్చున్నాడట అండి. పదయ్యా నీతో పాటు వచ్చేస్తాను, నేను ఇంకా ఇంట్లో ఉండను అని చెప్పాను. మనకి ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నామో తెలుసా అండి? ముందు ముందు భగవానుడు చెప్తాడండి, అసంగ చెడు సాంగత్యము వైరాగ్యముతో మాత్రమే ఈ యొక్క చెట్టుని, ఈ వేర్లని మనము నిర్మూలించగలము అని భగవానుడు చెప్తాడు. 3, 4, 5వ శ్లోకములలో భగవానుడు చెప్పే సారాంశం ఇదండి. అనాసక్తితో, అనాసక్తి అంటే వైరాగ్యంతో, టూ మచ్ అటాచ్మెంట్ ఉందనుకోండి, మనం ఈ ఈ కర్మబంధనం నుంచి తప్పించుకోలేమటండి. కాబట్టి అనాసక్తితో, వైరాగ్యముతో, జ్ఞానముతో, జ్ఞానం అనే ఖడ్గముతో ఈ యొక్క వేర్లని ఖండించవలే అని భగవానుడు ఉపదేశం చేస్తున్నాడు. అయితే ఎలా అండి, ఆ జ్ఞానం ఎలా లభిస్తుందండి, ఆ ధైర్యం ఎలా వస్తుందండి, ఆ మార్గంలో మనం ఎలా వెళ్ళగలుగుతామండి అని అంటే, మీరు చూడండి ఈ ప్రపంచంలో ఎంత చేస్తున్నాడండి. మొన్న అనుకున్నాం కదా, అందరికంటే ఎక్కువ కష్టపడే మనిషే, కానీ అందరికంటే మిజరబుల్గా ఉండేది మనిషి. మనం మొన్న వర్డ్ అనుకున్నాం, కంఫర్టబుల్లీ మిజరబుల్. అలా ఉన్నాం మనం. చూడండి నవ్వు లేదండి, ఎవ్వరి ముఖం పైన కూడా నవ్వు లేదు. అందరికీ మేము చెప్తాం, నవ్వండి అయ్యా. మీరు చూడండి పార్కులలో హీ అని ఎక్సర్సైజ్ చేస్తారు. ఇప్పుడు చూసారా మీరు ఎప్పుడైనా? ఆ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు చూసారా అండి? ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే ఎట్లాగనో వీడు రోజంతా నవ్వడు, ఇప్పుడు నవ్విపిద్దాం కనీసం. మీకో విషయం తెలుసా అండి, కేవలం అసలు మన మనసుకి తెలియదట, నువ్వు ఆర్టిఫిషియల్‌గా నవ్వుతున్నావా, నిజంగా నవ్వుతున్నావా, నవ్వుతూ ఉంటేనే మన మైండ్ ప్రశాంతం అయిపోతుందట. కానీ ఆర్టిఫిషియల్‌గా నవ్వడానికి కూడా అవ్వట్లేదండి. అందుకే మేము ఒకసారి చూసేసరికి, ఏంటబ్బా మేము పార్క్‌లో ఉన్నాం, ఇంట్లో ఎందుకు అరుస్తున్నారంటే, అందరు నిజంగా అని నవ్వుతున్నారనమాట. వామ్మో! భయమేసింది మాకు, ఇదేంటబ్బా వీళ్ళు ఇలా చేస్తున్నారంటే, తర్వాత తెలిసింది ఇది నవ్వటం ఒక ఎక్సర్సైజ్ అని. ఎందుకంటే నవ్వు దుర్లభమైపోయింది. ఇంతకు ముందు ఎలా ఉండేది అనంటే, పూర్వము మనకి నీతికారులు, గురువులు, ఆచార్యులు మనకు ఉపదేశం చేశారు. ఏమని ఉపదేశం చేశారు? అయ్యా చక్కగా ప్రొద్దున్నే ప్రతిరోజు ప్రొద్దున పూట నుంచి మనం ప్రారంభం చేసుకుంటే, ప్రాతః జూత ప్రసంగేన మధ్యాహ్నే శ్రీ ప్రసంగత రాత్రౌ చోర ప్రసంగేన కాలో చరతి ధీమత. ప్రొద్దునే మహాభారతమో, భాగవతమో ఏదో ఒక చక్కటి గ్రంథములు ఎప్పుడు సమయం వచ్చినా సరే నీతికారులు చెప్పారు, ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కొద్దిగా మంచి విషయాలు తెలుసుకుంటూ మనం ముందుకెళ్ళాలి అని నీతికారులు చెప్తున్నారు. అందుకే మనం ప్రతిరోజు ప్రొద్దున పూట నిత్యం భాగవత సేవయ అని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ చెప్పారండి, ఈరోజు అంటున్నారనమాట,
ప్రభుజీ అసలు ప్రొద్దున పూట ఆ క్లాసులు ప్రతిరోజు భాగవతం వింటుంటే మనసు ఎంత తేలికైపోతుందో, మనసులో ఎంత ఆనందం వేస్తుందో, మనసు ఎంత సంతోషంగా ఉందో అని అంటున్నారండి. ఎందుకో తెలుసా అండి? ఇట్లా ఆర్టిఫిషియల్‌గా నవ్వు తెచ్చుకొని సంతోషపడాల్సిన అవసరం లేదండి. భగవంతుడి యొక్క విషయములు న్యాచురల్‌గా మనకి సంతోషాన్ని ఇచ్చేవి. ఆయనకుండే తత్వమే అది. ఎందుకంటే కృష్ణుడు ఆనంద స్వరూపం. ఆయన గురించి మనం తెలుసుకోగలిగితే మనం కూడా ఆనందం పొందుతాం. ఈరోజు సుమారుగా 7,000 కంటే ఎక్కువ మంది భక్తులు ప్రొద్దున పూట వచ్చారండి కార్యక్రమానికి. ఎంత బాగా జపం చేసుకున్నారు, అంతమంది సంకల్పాలు తీసుకున్నారు. మేము ఇలా ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్తామని. మీరు కూడా రావాలి అని అనుకుంటే నిత్యం భాగవత సేవయ అని ప్రతిరోజు ప్రొద్దున పూట ఒక కార్యక్రమం ఉంటుంది. చక్కగా ఉంటుందండి కార్యక్రమం. మనకి 6:45 కల్లా యోగా క్లాస్ ఉంటుంది. దాని తర్వాత జపం ఉంటుంది. దాని తర్వాత భాగవత ప్రవచనం ఉంటుంది. నిత్యం ఇక్కడ మీకు కనిపించే జూమ్ ఐడి పాస్వర్డ్ ఉన్నదనుకోండి, ప్రతిరోజు ఎవ్రీ డే చక్కగా భక్తుల యొక్క సాంగత్యాన్ని, ఎందుకంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారండి, అనాసక్తి అనే గొడ్డలి పట్టుకోవాలట. ఆ అనాసక్తి ఈ ప్రాపంచికమైన విషయములు చాలా మంది నా దగ్గరికి వస్తారని చెప్తారు, ఏం లేదండి మాకు ఇవన్నీ తెలుసండి తప్పని, కానీ ప్రభుజీ వదులుకోలేకపోతున్నామండి ఈ అలవాటుని, ఏం చేయమంటారు? ఏం లేదండి సొల్యూషన్, చక్కగా భగవంతుడి పట్ల ప్రేమ పెంచుకోవటమే. మనం విన్నాం కదండి. ఇప్పుడు చూడండి, ఒక ఒక ఆయన వచ్చి ఇంత చిన్న గీత గీశాడు. అయ్యా దీన్ని ముట్టుకోకుండా చిన్నగా చెయ్యి అని అనగానే పక్కన ఇంత పెద్ద గీత గీసేసరికి ఇది నార్మల్గా చిన్నగా అయిపోయింది కదా. కాబట్టి మనకుండే చెడు అలవాట్లన్నీ పోతాయి ఎప్పుడైతే మనం మంచి అలవాట్లను పెంచుతామో. కాబట్టి ఈ సాధన అనేది చాలా ముఖ్యమండి. అయితే ఇక్కడ మీరు చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే ఈ భౌతిక ప్రపంచం ఫ్రస్ట్రేటింగ్ ప్రభుజీ, కాబట్టి శాంతి కావాలి. అందుకే శాంతి శాంతి శాంతి. క్లోజ్ యువర్ ఐస్, గెట్ రిడ్ ఆఫ్ యువర్ థాట్స్, టేక్ ఎ డీప్ బ్రెత్, లూజ్, బికమ్ లైట్ అని అనగానే మనం కూడా హాయిగా నిద్రపోతాం అనమాట. ఎందుకంటే ఇంత ప్రెషర్లో ప్రభుజీ ఇలా హాయిగా ఏదన్నా చెప్పుంటే హాయిగా పడుకోవచ్చు. ఎందుకు ఈ ప్రవచనాలు, ఎందుకు ఇవి అని అంటే, మీరు చూడండి, శాంతము అనేది సొల్యూషన్ కాదండి. సైలెన్స్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. పీస్, ఏమి మాట్లాడకుండా సైలెన్స్ అనేది సొల్యూషన్ కాదు. మీకు ఒక విషయం చెప్తానండి. మీ ఇంట్లో గొడవ అయింది అనుకోండి, అవ్వకూడదు కానీ అయిందనుకోండి బై మిస్టేక్ ఎక్కడైనా అయిందనుకోండి. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవ అయింది. దాని తర్వాత ఇద్దరు అనుకున్నారు మనం మాట్లాడితే గొడవలు అవుతాయి, కాబట్టి నోరు మూసుకుందాం ఈ రోజు నుంచి అనగానే మాతాజీ లోపలికి వెళ్ళి కుకింగ్ చేసేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంది. ఈయన వస్తారు, తినేస్తారు, అక్కడ ప్లేట్ కడిగేసి అక్కడ పెట్టేస్తారు, ఆఫీస్కి వెళ్తారు, వస్తారు, బట్టలు మార్చుకుంటారు, బట్టలు అక్కడ పెడతారు, ఈయన పని ఈయన చేసుకుంటారు, ఆవిడ వస్తుంది, అదేదో టీవీ చూస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది, ఈయన పడుకుంటాడు, ఆయన పడుకుంటారు, ఈయన ఇటువైపు ఆయన అటువైపు. ఎన్ని రోజులు నడుస్తుందండి ఇలా? 2-3 రోజులు నడుస్తుంది. ఈ ప్రశాంతత కంటే గొడవలే మంచివి, కనీసం మాట్లాడుకుందామని మళ్ళీ ప్యాచప్ అయిపోతారు, కలిసిపోతారు. అవునా కాదా చెప్పండి? కాబట్టి ఈ సైలెన్స్, ఈ పీస్ అనేది ఎన్ని రోజులు వర్క్ అవ్వదండి. దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఏంటి ఆ పర్మనెంట్ సొల్యూషన్? 5వ శ్లోకంలో చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. 5వ శ్లోకం ఏంటో, నిర్మాణమోహాజిత సంఘదోషా అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంగైర్ గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. మిథ్యా గొప్పతనము, మోహము, మిథ్యా సాంగత్యము నుండి విముక్తులైన వారు, నిత్యమైనది అర్థం చేసుకున్నవారు, కామము నుండి బయటపడినవారు, సుఖదుఖాలనే ద్వంద్వాల నుండి విముక్తులైన వారు, భ్రాంతిరహితులై పరమ పురుషునికి శరణుజొచ్చే విధమును తెలిసినవారు అయిన వ్యక్తులు అట్టి నిత్యమైన పదమును పొందుతారు. చూడండి, మనం ఏమనుకున్నామండి? అసంగ అంటే చెడు సాంగత్యం నుంచి దూరంగా ఉండాలి, అనాసక్తి కలిగి ఉండాలి, కానీ ఈ ప్రపంచంలో ఉండాలి. అది ఎలా ప్రభుజీ, ఎలా సాధ్యమవుతుంది ప్రభుజీ?
కొంతమందికి ఉంటుంది, మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళండి, నేను ఒక్కనే మంచివాడిని. అందరూ అదే అనుకుంటారు, నేను ఒక్కనే మంచివాడిని, అందరు చెడ్డవాళ్ళు. కానీ ధార్మికమైన మార్గంలోకి వెళ్తున్నాం అనుకోండి, సరే ఎప్పుడైనా మనకు అనిపించింది అనుకోండి, ప్రభుజీ అంత చెడు సమాజం ప్రభుజీ, ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రభుజీ? మీకు ఆ విషయం తెలుసా అండి? ఎప్పుడైనా మీరు కబడ్డీ అనే ఆట ఆడారా? కబడ్డీ ఆడారా ఎవరైనా? ఆడలేదా? కబడ్డీ ఎలా ఉంటదో తెలుసా అండి మీకు? 2 గ్రూపులుంటాయి. అటువైపు ఒక గ్రూప్, ఇటువైపు ఒక గ్రూప్ ఉంటారు. ఇందులో నుంచి ఒకడు చూజ్ చేస్తాడు, "నువ్వు పోరా లోపలికి" అని అంటాడు. వాడెళ్తాడు. ఏం చేస్తాడు? ఏదో రామకృష్ణ కబడ్డీ, కబడ్డీ మా గురుకులంలో పిల్లలు ఆడితేటప్పుడు కృష్ణ, కృష్ణ, రామ, రామ, ముకుంద, ముకుంద అంటూ ఉంటారనమాట. కాబట్టి అలా, 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 అలా ఎళ్తూ ఉంటారు. అలా, అలా, ఇలా, ఇలా, ఇలా ముట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఆ ముట్టుకొని, ముట్టుకొని, ముట్టుకొని పరుగే పరుగనమాట. పట్టుకున్నారనుకోండి, కింద పడేసి మొత్తం దుమ్ములో ధూళిలో ఇది చేసేస్తారనమాట. ఎళ్ళాలి. మ్యాచ్ అది. ఏంటది? పట్టుకోవాలి. ఎంతమందిని కావాలంటే అంతమందిని ముట్టుకోవాలి. అప్పుడే గెలుస్తాడు. కానీ వాళ్ళు మనల్ని పట్టుకోకూడదు. మనం వేరే వాళ్ళని ముట్టుకొని పరిగెత్తాలి. అలా ఈ ప్రపంచంలోనే మనం ఉంటూ ఏం చేయాలంటే, ఈ ప్రపంచంలోనే మనం కర్మనాచరిస్తూ ఎలా మనల్ని కాపాడుకోవాలి అనంటే, వాళ్ళ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్, చెడు వ్యక్తుల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ మన పైన పడకుండా ఉండాలి. ఇంకో విషయం ఏంటి, ఆ కబడ్డీ ఆడేవాడికి ఏంటి ప్రేరణ? ఎప్పుడు కబడ్డీ, 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 కబడ్డీ అలా అనకపోయినా సరే ఔట్ అయిపోతాడు. తెలుసునా మీకు? కాబట్టి మనం నిరంతరము భగవంత నామ స్మరణ మనవకుండా ఉండాలి. ఈ 2 మనం చేయాలి. భగవంతుడి యొక్క నామస్మరణ మర్చిపోకుండా, చెడు వ్యక్తులు మనల్ని పట్టుకోకుండా. కానీ మనం ఈ ప్రపంచంలో ఉన్నామనుకోండి, ఎస్కేప్. అది మనం ఈ ప్రపంచం నుంచి నేర్చుకోవాల్సినది. అయితే ఈ ప్రపంచం ఎలాంటిదట? జీవుడు ఎలాంటి బంధనంలో నిండిపోయి ఉంటాడట అనంటే మోహము. ఆ! మోహం అందరికీ ఉంటుందండి. ఇల్యూషన్. మనందరికీ ఒక 4 డిఫెక్ట్స్ ఉన్నాయి. తెలుసునా అండి మీకందరికీ? ప్రభుజీ మాకే డిఫెక్ట్ లేదండి, మేము బానే ఉన్నాము అనుకోకూడదండి. అందరికీ 4 డిఫెక్ట్. జీవుడన్నవాడు, మనిషి అన్నవాడు అందరికీ 4 డిఫెక్ట్స్ ఉన్నాయండి. తెలుసునా మీకు? చెప్పనా? రాసుకుంటారా? రాసుకోండి. కావాలంటే పరిశీలన చేసుకోండి. అంగీకరించకపోతే మళ్ళీ మాకు చెప్పండి. ఫస్ట్ ఏంటో తెలుసా అండి? ఇంపర్ఫెక్ట్ సెన్సెస్. మన ఇంద్రియములు నిజంగా చెప్పాలంటే దేన్ని గ్రహించాల్సిన విషయము అక్కడ ఏదుందో దాన్ని సరిగ్గా గ్రహించలేని తత్వం మనకున్నదండి. ప్రూవ్ చేయనా మీకు? మీకో ఫోటో చూపిస్తాను. ఏం చూస్తున్నారు చెప్పండి మీరు కావాలంటే? ఈ ఫోటో సెంటర్‌లో చూడండి. ఆ సెంటర్‌ని చూస్తుండండి. సెంటర్‌నే చూస్తుండండి. ఏం చేయొద్దు. ఈ ఫోటో కదులుతున్నట్టు అనిపిస్తుందా మీ అందరికి కూడా? ఫోటో కదులుతదా అండి ఎక్కడైనా? ఫోటో కదులుతదా ఎక్కడైనా? కానీ ఇది ఎందుకు కదులుతుంది? ఎందుకంటే మన ఐస్ అలా ఇల్యూజన్ చేసింది మనకి. మన మన నేత్రములు మనకు ఆ విధంగా చూపిస్తున్నాయి. కాబట్టి మీరు చూడండి, ఇప్పుడు రాత్రి పూట మనం చూడగలుగుతామా? చూడలేము. కానీ కొన్ని ప్రాణులు రాత్రి మాత్రమే చూడగలుగుతాయండి. మీకో విషయం తెలుసా అండి? చెవులు ఒక ఫ్రీక్వెన్సీ మాత్రమే, ఈ నుంచి ఈ ఫ్రీక్వెన్సీ మాత్రమే వినగలుగుతాయండి. దాని తర్వాత దాని లోపల వినలేమండి. కొన్ని ప్రాణులు దాని లోపలి, దాని బయటవి కూడా వినగలుగుతారు. తెలుసునా అండి? కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నది మొత్తం నా జ్ఞానేంద్రియములతో, నా కర్మేంద్రియములతో నేను పర్సీవ్ చేస్తానంటే అవ్వదండి. అవర్ సెన్సెస్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. ఇది ఫస్ట్ విషయం. రెండవది ఏంటో తెలుసా అండి? టెండెన్సీ టు కమిట్ మిస్టేక్స్. ఇప్పుడు చూడండి ఎంతమంది అంటారు, ప్రభుజీ మేము ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎరేజర్ యూజ్ చేయలేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఇక్కడ? రాయటం కంటే ఎరేజరే ఎక్కువ యూజ్ చేసామండి అన్నారు. ఎందుకంటే తప్పులు చేస్తాం కదండి. తప్పకుండా ఏవి నేర్చుకున్నా, ఎన్ని తెలిసినా సరే మనం ఎక్కడో ఒక చోట తప్పులు అవుతూనే ఉంటుంది. అవునా కాదా చెప్పండి? ఇది రెండవ ప్రొపెన్సిటీ మనకున్నది. ఇంకొకటి ఏంటో తెలుసా అండి? మూడో డిఫెక్ట్ ఏంటో తెలుసా అండి? టెండెన్సీ టు గెట్ ఇల్యూజన్. ఇప్పుడు చూడండి, మనం సమ్మర్‌లో నడుస్తున్నాం అనుకోండి, మనం కార్‌లో వెళ్ళిపోతున్నాం అనుకోండి, నీరున్నట్టుగా కనిపిస్తదండి రోడ్డు పైన. అది నిజంగా నీరా అండి? కాదు, ఎండమావి అంటారు. మరాజ్ అని అంటారు. కాబట్టి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపిస్తదండి. తెలుసునా మీకు? ఎంతమందికి అలా ఎక్స్‌పీరియన్స్ చేశారు? మీ మనసులో ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు. సడెన్‌గా ఇలా చూసేసరికి ఎవరో ఒకళ్ళు కనిపిస్తారు మీ మనసులో ఉన్న ఆబ్జెక్ట్ బయట. కానీ అది నిజంగా ఉండదండి అక్కడ. అటు ఇటు చూడకండి. క్లాస్ వేరే వినండి ఫోకస్. కాబట్టి మన మనసులో ఉన్నదంతా కూడా ఇలా ప్రకటితం అయిపోతుంది. బయటికొచ్చేస్తుంది ఎప్పుడైనా. నిజంగానా? నేనే చూసానా? అని అనిపిస్తుంది. ఇల్యూజన్.
భ్రమలో ఉంటాం, కొన్నిసార్లు అలా మారిపోతూ ఉంటుంది. ఇది మూడో డిఫెక్ట్ అండి. నాలుగో డిఫెక్ట్ ఏంటో తెలుసా అండి? చీటింగ్ ప్రొపెన్సిటీ అని అంటారు. అంటే ఏదన్నా మిస్టేక్ చేసామనుకోండి, వెంటనే అబద్ధం ఆడేసి దాన్ని కప్పుపుచ్చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఏదైనా చిన్న గ్లాస్ వస్తువు ఇరిగిపోయింది అనుకోండి, పాట్ అని ఒకసారి ఒకసారి చిన్నప్పుడు మా ఏవో చపాతీలు ఏదో ఇచ్చారనమాట, తినండి అని. మేము ఇంకా మా తమ్ముడు ఒక ప్లాన్ చేసాం, ఈ చపాతీలు తినకుండా ఏం చేయాలి అని. సరే అని వాటిని ఒక 4 భాగాలు చేసి 4 చోట్లలో దాచిపెట్టామన్నమాట ఇంట్లో, ఎవరు తెలియకుండా. 15-20 రోజుల తర్వాత ఇల్లు క్లీన్ చేస్తుంటే ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క చపాతీ ముక్క బయటకు వస్తుంది అనమాట, ఎండిపోయిన రొట్టె ముక్కలన్నీ కూడా. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయంటే ఎవరు తెలుసు, ఎవరు పెట్టారో ఎవరికి తెలుసు. కాబట్టి ఏదన్నా ఉన్నదనుకోండి, దాన్ని కప్పిచ్చేస్తాం అనమాట, దాన్ని తెలియనీయకుండా చేస్తాం. అవునా కదండి? ఇప్పుడు ఏదైనా చిన్న దెబ్బ తగిలిందనుకోండి, ఎలా దీనికి తెలియనీయకుండా చేయాలి అని వెంటనే దాన్ని ఏదో ఒకటి ఇది చేసేసి దాన్ని అక్కడికక్కడ ఫినిష్ చేసే ప్రొఫెన్సిటీ ఉంటుంది. అవునా కాదా చెప్పండి? కాబట్టి 4 అందరి లోపల ఉన్నాయట. అందుకే మనం మోహంలో ఉన్నాము. ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనము దాన్ని పర్సీవ్ చేసుకోలేము. కాబట్టి మోహం. ఇంకొకటి ఏమంటున్నాడిక్కడ? ఈ మోహము, భ్రాంతి, దురభిమానము, దుస్సాంగత్యము. సాంగత్యం నుంచి బయటపడాలండి. మంచి సాంగత్యంలో ఉన్నప్పుడు మాత్రమే. ఈ దుస్సాంగత్యానికి ఎందుకండి మనం ఎన్నో సార్లు వెళ్తూ ఉంటాం? ఎందుకు మనకి దుస్సాంగత్యం చాలా 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 చేస్తుంది? ఎందుకంటే మనం అనుకుంటాం, ఇక్కడ నేను ఆనందాన్ని పొందుతానేమో అని. కానీ ఈ ప్రపంచంలో ఏంటో తెలుసా అండి? ఆనందం అంటే 2 పరిస్థితులలో మనకు ఆనందం వస్తుంది. తెలిసినా మీకు? ఒకటి, బాగా బాధపడి బాధ పోయినప్పుడు ఆనందం అనుకుంటా, లేదా బాధ తగ్గినప్పుడు ఆనందం అనుకుంటా. తెలిసినా మీకు? ఇప్పుడు చూడండి, బయట బాగా వేడి ఎండ కొడుతుందనుకోండి, ఇంట్లోకి రాగానే చల్లగా ఏసీ గాలి కొట్టిందనుకోండి, అబ్బయ్యా ఎంత హాయిగుంది అని. ఎందుకు నీకు ఏసీ హాయి అనిపిస్తుంది? ఎందుకంటే ఎండలో మాడి వచ్చావు కాబట్టి. అవునా కాదా చెప్పండి? బాగా ఆకలేసిందనుకోండి, అప్పుడు ఏదన్నా మనం ఎండిపోయిన రొట్టె ముక్క పెట్టినా సరే మనం తినేస్తామండి. ఎందుకు? ఆకలి, బాధ ఉంది కాబట్టి అది ఆనందం వేస్తుంది. అలానే మన కడుపు గాని ఫుల్‌గా ఉన్నప్పుడు మీ ఫేవరెట్ ఐటెమ్‌ని తెచ్చినా సరే మీరు తినగలుగుతారా అండి? తినలేం. దానిపైన ఆకర్షణ మీద. ఎందుకు? ఎందుకంటే అప్పుడు ఆనందంగా ఉన్నాం కాబట్టి. ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కాబట్టి. కాబట్టి ఈ ప్రపంచంలో ఆనందము అనేదన్నా ఉంటే, అది పోయే స్థితి ఏదైనా ఉంటే అది మాత్రమే ఆనందం. ఎంత అన్యాయం చూడండి! అలాంటి ఆనందం ఎందుకండి మనకు కావాలి? దీన్ని సెకండ్ హ్యాండ్ ఆనందం అంటారు. పునః చర్విత చర్వనానాం అని అంటారు. మేము ఒక కథ చెప్తాం. మీ అందరూ వినే ఉంటారు ఈ కథ. ఒకసారి ఒక స్నేహితుడు, "అయ్యా నాకు ఆనందాన్నివ్వు" అంటే పాపం బాగా ఆలోచిస్తాడు. ఎలారా వీడికి ఆనందాన్ని ఇచ్చేదని చాలా ప్రయత్నాలు చేస్తాడండి. ఈరోజు ఆలయంలో మనం వెనకాల మాట్లాడుతున్నప్పుడు బొంత పురుగు చూసాం కదా! ప్రశాంత్ ప్రభు ఇంకా మేము చూసామనమాట. బొంత పురుగు తెలిసినా మీకు? ఇలా ముల్లులుంటాయి. ఆ ముల్లులుండే పురుగు ఇలా మీద పాకిందనుకోండి, మొత్తం దురదొచ్చేస్తుంది. అయితే ఈ స్నేహితుడు ఏం చేశాడట, చాలా ప్రయత్నం చేశాడట. లాస్ట్‌కి ఏం చేశాడో తెలుసా? బొంత పురుగు తెచ్చి పాకిచ్చేసాడటండి వీపు పైన. వీపు పైన బాగా దురదొచ్చేసరికి ఇలా గోక్కుంటే, "అబ్బా! బహుత్ మజా ఆ రहा है, బహుత్ చాలా బాగుంది, చాలా ఆనందం వేస్తుంది" అన్నాడట. అలాంటిది ఈ ప్రపంచంలో ఉండే ఆనందం. ఆ! కానీ నిజమైన ఆనందం ఎక్కడుందట అనంటే, ఇందాక ఎలా అయితే ఆయన ఐశ్వర్యం కోసం నీటిలో వెతుకుతుంటే పైనుంది అని చెప్పారు చూడండి ప్రవచనకర్త. అలా ఆధ్యాత్మిక మార్గములో ఉన్నది ఈ నిజమైన ఆనందం. ముఖ్యంగా ఈరోజు యువత చాలా సార్లు ఈ ఆనందం వైపు దుస్సాంగత్యంలోకి వెళ్తున్నారండి. అందుకే మనం ప్రయత్నం చేసి మనం చాలా రోజుల నుంచి ఒక సంకల్పంతో ఉన్న యువతనన్నిటికీ కూడా ఈ ఒక ఆల్టర్‌నేట్, ఒక సెల్ఫిష్‌నెస్ నుంచి ఒక సెల్ఫ్‌లెస్ సర్విస్ ద్వారా అసలు ఆధ్యాత్మిక మార్గము, సమాజానికి సేవ, దేశానికి సేవ, ఒక మంచి సాంగత్యంలో ఉండటం వల్ల దొరికే ఆనందం ఏమిటి? అది మన యువతకంతా అందించాలి అని మనం ఒక కార్యక్రమం ప్రారంభం చేశాం. దాన్నే యువసేతు అని పేరు పెట్టాం.
కనెక్టింగ్ ప్రాక్టీస్ టు పర్పస్ అని పెట్టామన్నమాట. మీరు చూసారనుకోండి, ఇందులో 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు మధ్యలో ఉండే వారందరూ కూడా ఎవరికైతే దృఢ సంకల్పం సమాజానికి, దేశానికి, ధర్మానికి సేవ చేయాలి, ఒక ధార్మికమైన వ్యక్తులతో మనకి సాంగత్యం కావాలి, చక్కగా మంచి యాత్రలు చేస్తూ మంచిగా సమాజాన్ని ఒక మంచి దిశలో తీసుకెళ్లే వాళ్ళందరి కోసమని ఇక్కడ మనం ఇది చేసాం. అక్కడ QR కోడ్ స్కాన్ చేసి మీరు ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ బిట్వీన్ 18 to 35 years, this is a nice opportunity for all of you to connect to like-minded people, to avoid bad association, and to walk on the mark of knowledge. అయితే ఇది మనకి చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే ఆనందాలన్నీ కూడా చాలా టెంపరీ అండి. ఇది దేనివల్ల సాధ్యమవుతుంది అని అంటే శరణాగతి వల్ల సాధ్యమవుతుంది. ఎవరికి శరణాగతి? భగవానుడికి శరణాగతి చేస్తే. ఒకసారి ఈ శ్లోకం మళ్ళీ చదువుదా, దీని అర్థం బాగా జాగ్రత్తగా వినండి, మీకు స్వామి ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది. 5వ శ్లోకం మళ్ళీ చదువుదాం ఒకసారి. నిర్మాణ మోహాజిత సంఘ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంగైర్ గచ్చన్త్వమూఢాః పదమవ్యయం తత్. మిథ్యా గొప్పతనము, మోహము, మిథ్యా సాంగత్యము నుండి విముక్తులైన వారు, నిత్యమైనది అర్థం చేసుకున్నవారు, కామము నుండి బయటపడినవారు, సుఖ దుఃఖాలు అనే ద్వంద్వాల నుండి విముక్తులైన వారు, భ్రాంతిరహితులైన పరమ పురుషునికి శరణుజొచ్చే విధమును తెలిసిన వారు అయిన వ్యక్తులు అట్టి నిత్యమైన పదమును పొందుతారు. నిత్యమైన పదమును పొందుతారట. ఒక గొప్ప స్థానాన్ని పొందుతారట. ఏంటండి ఆ స్థానము? మీ ఇల్లేంటో మనం అడ్రస్ తెలుసుకుందాం అనుకున్నాం కదండి. చెప్తున్నారు స్వామి. ఒకసారి 6వ శ్లోకం చదవండి. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి నా పరంధామము సూర్యచంద్రులచే కాని అగ్ని విద్యుత్తులచే కాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు ఈ భౌతిక జగత్తుకు ఏనాడూ తిరిగిరారు. అది మన అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ ఏమిటి అని అడుగుతారు చూడండి అప్పుడప్పుడు. ఇదే మన పర్మనెంట్ అడ్రస్. భగవంతుడు ఉండే లోకం, ఆధ్యాత్మిక జగత్, అది ఎలాంటిదట అంటే సూర్య చంద్రుడు అవసరం లేదటండి. అది సెల్ఫ్గా ఆ ప్రకాశము కలిగిన తత్వం అటండి. అక్కడ ఎలా ఉంటారు? భాగవతంలో వర్ణన ఉంటుందండి. భగవంతుడి యొక్క వైకుంఠ లోకములు ఎలా ఉంటాయి అండి. ఎంత అద్భుతమైన వర్ణన. మన భాగవత ప్రవచనాలు చెప్పుకున్న 47 ప్రవచనాలు ఉన్నాయి. ప్రణవానంద దాస్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్లో మీరు చూసారనుకోండి, ప్లేలిస్టులో భాగవతం, పరిపూర్ణ భాగవతం 47 సంపూర్ణ భాగవతము అని శీర్షిక ఉంటుందండి. దాంట్లో వైకుంఠ వర్ణన ఉంటుందండి. అసలు వినాల్సింది. కొంతమందికి వాళ్ళనే స్వర్గమో లేదో అక్కడికి ఎక్కడికో వెళ్తారట. అక్కడ ఏముంటుంది అని అంటే ఆనందం, భౌతికమైన ఆనందం, ఇక్కడ లేని భౌతిక ఆనందం అక్కడ ఉంటుందట అండి. దానికోసం వాళ్ళు బయటికి వెళ్ళాలట. కానీ మన వైకుంఠ వర్ణన ఉంటుందండి. ఎంత సుందరీ వ్యక్తులు అక్కడ ఉంటారట అంటే మీకు ఒక విషయం తెలుసండి. ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్లు అంటూ ఉంటారు చూడండి ఈ ప్రపంచంలో. అలాంటి వాళ్ళందరూ ఎలా ఉంటారట అంటే స్వర్గలోకంలో ఉండే వాళ్ళ ముందు కాక్రోచెస్లా ఉంటారట. కాక్రోచ్, బొద్దింకలు ఎలా ఉంటారు అలా ఉంటారటండి. వైకుంఠవాసుల ముందు ఈ స్వర్గలోకంలో ఉండే అప్సరసలందరూ కూడా బొద్దింకల్లా ఉంటారట. అలాంటి అందం, అలాంటి తేజస్సు, అలాంటి వైభవం కలిగిన వైకుంఠవాసులు ఒకళ్ళనొకళ్ళు చూస్తున్నప్పుడు కింద భగవానుడు కనిపిస్తే, భగవంతుడు కనిపిస్తే వాళ్ళ లోపలుండే ఒక పరస్పర ఆకర్షణ అనేది కూడా ఉండకుండా అందరి ఆకర్షణ భగవంతుడి వైపు మాత్రమే ఉంటుందట. ఇప్పుడు చూడండి, కొంతమంది స్టేజ్ పైన ఆర్ట్ చేసినప్పుడు లైట్ కేవలం ఒక వ్యక్తి పైన ఉంటుంది, మిగతా అదంతా డార్క్ ఉంటుంది. అలా ప్రతి ఒక్కరికి 4 స్వరూపాలు, 4 చేతులతో ఉంటారటండి అక్కడ వైకుంఠవాసులందరూ. కానీ అందరూ కూడా భగవానుడి యొక్క సేవ చేస్తూ ఉంటారట. అందరూ కూడా భగవంతుడు కేంద్రంగా ఉంటారట. అక్కడ మొత్తం ఎలాంటి భావన అంటే ఇక్కడ అందరూ కూడా బాస్ భావన ఉంటుందట.
కానీ వైకుంఠంలో అందరు దాసాను దాస్ భావనలో ఉంటారట. అందరూ కూడా మీ సేవకుడు యొక్క సేవకుడు అవ్వాలి. మీకు విషయం తెలుసా అండి, మేము 9th క్లాస్ చదువుతున్నప్పుడు ఒకడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఒక ఆవిడ గట్టిగా ఏడవటం ప్రారంభమైంది. మేము అనుకున్నాం ఈమెందుకురా ఏడుస్తుంది బాబు అని అనుకుంటే, ఏమైందమ్మా నీకు మార్కులు ఏమైనా తక్కువ వచ్చాయా? లేదండి నాకు మార్కులు కరెక్టే వచ్చాయి, వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఏడుస్తున్నాను అని. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళ నైజం అంతా అదే అండి. కానీ ఆ ప్రపంచంలో మనం మొన్న కూడా ఆధ్యాత్మిక జగత్తు గురించి చూసాం కదండి, ఎలాంటి ప్రపంచం వైకుంఠం అనేది. ఎటువంటి బాధ లేని కేవలం ఆనందం. ఏ ఆనందం? భగవత్ సేవా ఆనందం. ఆ వైకుంఠ వాసుల వర్ణన మనం చెప్పుకుందాం, భాగవతం చెప్పుకున్నప్పుడు వినండి మీరు, ఎంత బాగుంటుందో అసలు. అక్కడుండే పుష్పములు, అక్కడుండే పక్షులు, అక్కడుండే నిత్య పార్షదులు అందరూ కూడా స్వామి యొక్క సేవ చేస్తూ తరిస్తూ ఉంటారట. అంత ఆనందం. అక్కడ మాట్లాడుకోరటండి, కేవలం పాట పాడుతుంది. అక్కడ నడవరటండి ఎవరు, కేవలం నృత్యం చేస్తారటండి. అంత అద్భుతమైన లోకం వైకుంఠం. మీకు ఆ విషయం తెలిసినా అండి, ఆశ్చర్యపోయే విషయం చెప్తాను. ఎవరైనా సరే జీవుడు కాని భగవద్గీత భాగవతం వినటం ప్రారంభం చేశారనుకోండి, ఏ జీవుడైనా సరే హరినామ జపం చేయటం ప్రారంభం చేశారనుకోండి, ఏ జీవుడైనా సరే చక్కటి భక్తి మార్గంలో ముందుకెళ్తున్నారనుకోండి, వైకుంఠంలో పెద్ద ఉత్సవం జరుగుతుందట. ఎంత పెద్ద ఉత్సవం అంటే అసలు పెద్ద ఉత్సవం, పెళ్ళా అన్నట్టుగా జరుగుతుందట. అందరు వచ్చి అడుగుతారట, భగవాన్ ఏంటి సంగతులు అని అంటే, ఏం లేదురా మా పిల్లవాడు వచ్చేస్తున్నాడు నా దగ్గరికి అని అంటే, అయ్యో ఏంటండి ఎప్పుడు వస్తారని ఎలా చెప్తారు మీరు అంటే, అయ్యో వాడు సత్సంగానికి వచ్చాడు కదా ఈరోజు, భాగవతం విన్నాడు కదా ఒకరోజు, భగవద్గీత విన్నాడు కదా, వచ్చేస్తాడు నా దగ్గర, కంగారేం లేదు. ఇప్పుడు చూడండి, మన పిల్లలు మన దగ్గర పర్మిషన్ తీసుకొని అమెరికాకో యూరోప్కో ఆస్ట్రేలియాకో చదువుకోవడానికి వెళ్ళారు. అంతెందుకండి, హైదరాబాద్కి వెళ్ళారనుకోండి చదువుకోవడానికి, ఇంటికి వస్తే మనం ఏమేం చేస్తామండి అసలు? మన దగ్గర పర్మిషన్ తీసుకొని మనమే పంపించి మనమే హాస్టల్లో దిగబెట్టి వచ్చిందే అంత అంత ఆనందపడిపోతాం, అంత అబ్బుడు పడిపోతాం. అవునా కాదా చెప్పండి? కానీ తప్పిపోయిన పిల్లవాడు ఇంటికి వస్తే ఇంకెంత ఆనందం ఉంటుందండి. అలాగా కొన్ని కోట్ల జన్మల నుంచి మనం తప్పిపోయి భగవంతుడి దగ్గర నుంచి దూరంగా తిరుగుతూ ఉంటే దుర్లభో మానుషో దేహో, ఆ మానవ జన్మ మనందరికీ లభించి బహూనాం జన్మనాం యంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. మీరందరూ ఎంత గొప్ప మహాత్ములో మీకు తెలుసా అండి? మీరందరూ మామూలు మహాత్ములు కాదండి, చాలా మహాత్ములు. ఎందుకో తెలుసా అండి? మీరందరూ భాగవతం వాసుదేవ సర్వమితి, కృష్ణుడే సర్వస్వము అని తెలుసుకునే మార్గంలో నడుస్తున్నారట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 18 రోజులు ఒక సంకల్పం చేసుకొని మీరందరూ తప్పకుండా భాగవతం వింటాను, భగవద్గీత వింటాను అని మీరు సంకల్పం చేసుకొని వస్తుంటే స్వామికి ఎంత ఆనందమో తెలుసా అండి? అక్కడ భగవంతుడు ఎంత ఆనందమో తెలుసా? ఎంత ఆనందము స్వామికి, ఎంత ఆనందం అంటే ఎప్పుడైతే మనము ఆ దివ్య లోకానికి వెళ్తామో, ఎప్పుడైతే స్వామి ఉండే ఆ ప్రదేశానికి వెళ్తామో, అందరిని వదిలేసి ఆయన సింహాసనాన్ని కూడా వదిలేసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసి మనల్ని కౌలించేసుకుంటాడట కృష్ణుడు. భగవానుడు మనల్ని ఎంబ్రేస్ చేసేసుకుంటాడట, కౌగలించేసుకుంటాడట. స్వామి ఏడిచేస్తుంటాడట మనల్ని చూసి. మనం చూసి స్వామిని ఏడవటం కాదండి, స్వామి చూసి మనల్ని ఏడుస్తాడట. అయ్యో ఎన్ని రోజుల తర్వాత వచ్చేసావురా బిడ్డ. అమాంతముగా ఆయన మనల్ని యాక్సెప్ట్ చేసేస్తాడట. ఎప్పుడైతే మీరు అనుకోవచ్చు, ప్రభుజీ మనం నిజంగా వెళ్తామా? ఆ కంగారు అవసరం లేదండి. ఈ భక్తి మార్గంలో, భక్తి సాంప్రదాయంలో మీరు నడుస్తూ ఉండండి. ఆ భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉండండి, హరినామం జపం చేస్తూ ఉండండి, నిత్యం భాగవతుల యొక్క సాంగత్యంలో ఉండండి. తప్పకుండా ఎలా మనం తిరుపతి క్యూ లైన్లో నడవమంత మాత్రం చేత అక్కడ ఉండటం చేతనే మీకు దర్శనం అయిపోయి మిమ్మల్ని లడ్డూ కౌంటర్ దగ్గర దోసేస్తారా, అలా భాగవతుల యొక్క సాంగత్యంలో ఉండటం మాత్రం చేత, భక్తి మార్గంలో భక్తి సాంప్రదాయంలో ఉండటం మాత్రం చేత మనం భగవానుడి యొక్క శ్రీచరణాలను చేరుకుంటాము అనటంలో ఎటువంటి సందేహమే లేదు. కాబట్టి ఇది భక్తి యొక్క వైభవం అండి. ఇది అంత గొప్ప విషయం. దాని తర్వాత స్వామి ఏమంటున్నారు చూడండి, ఒకసారి 7వ శ్లోకం చూద్దాం. మమైవంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ బద్ధ భౌతిక జగత్తులలోని జీవులు నా శాశ్వత అంశలు. కానీ బద్ధ జీవితం కారణంగా వారు మనస్సుతో కలుపుకొని 6 ఇంద్రియాలతో
తీవ్రమైన సంఘర్షణ చేస్తున్నారు. ఎంత బాధ చూడండి అసలు. మమై మాంసో జీవలోకే. మనందరం కూడా భగవంతుడి యొక్క అంశలవటండి. ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఒక కేజీ బంగారం ఉంది. లేదు ప్రభుజీ అలా అనకండి అనకండి. ఉందనుకోండి నాకు కొద్దిసేపు. ఒక కేజీ బంగారం ఉందనుకోండి. దాంట్లో నుంచి కొద్దిగా తీసి మీరు ఒక ఉంగరం చేసుకున్నారనుకోండి. ఉంగరం చేతికి పెట్టుకుంటారు. దాని తర్వాత అక్కడి నుంచి కొద్దిగా బంగారం తీసి చెవులకు కమ్మలు వేసుకున్నారనుకోండి. చెవులకు కమ్మలు పెట్టుకుంటారు. ఇప్పుడు చెవులకు కమ్మలు ఉన్న బంగారము, ఉంగరానికి ఉన్న బంగారము, చేతికి కడియంగా ఉన్న బంగారం, ఆ బంగారం సేమేనా అండి? అంటే సేమే అండి. సేమేనా అండి? అంటే కాదండి. ఎలా సేము? అది బంగారమే, ఇది బంగారమే. కానీ ఇది చిన్న బంగారం, అది పెద్ద బంగారం. అది కేజీ బంగారం, ఇది ఒక గ్రాము బంగారం. అంతే కదండి! ఇది జీవుడికి, భగవానుడికి ఉన్న తేడా. భగవంతుడు సచ్చిదానంద స్వరూపం. మనము సచ్చిదానంద స్వరూపమే. కానీ మనం చిన్న, భగవంతుడు పెద్ద. అందుకే మనం భగవంతుడి యొక్క అంశ. మనం భగవంతుడు కాదండి. జీవుడు భగవంతుడు అవ్వలేడండి. జీవుడు భగవంతుడి యొక్క అంశ. అంశ ఏం చేస్తుంది? స్వామికి సేవ చేస్తుంది. అందుకే జీవేర స్వరూపహై కృష్ణ నిత్య దాస్. దాసత్వం. మనకి భగవంతుడికి ఉండే సంబంధం ఏంటండి? దాసత్వం. స్వామికి మనందరం కూడా సేవకులం. కాబట్టి ఇది జీవుడు, అది పరమాత్మ. ఆయన భగవానుడు. అదే విషయం మమై వాంసో జీవలోకే. నా యొక్క అంశములయ్యా జీవులందరూ కూడా. కానీ ఈ ఈ త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతి, తర్వాత ఈ భ్రాంతి, మోహము, వీటన్నిటిలో పడి బద్ధ జీవనంలోకి వెళ్ళిపోతున్నారు. తీవ్ర సంఘర్షణ ఆవిస్తున్నారు. వివిధ వివిధ జన్మలు తీసుకుంటున్నారు. మనకి చూడండి, చేంజ్ కాన్స్టెంట్గా ఉంటుందండి. మనిషి అన్నప్పుడు చేంజ్ అయిపోతూనే ఉంటాడండి. చిన్నప్పుడు బాల్యం, దాని తర్వాత యవ్వనం, దాని తర్వాత వివాహము, దాని తర్వాత రెస్పాన్సిబిలిటీస్, దాని తర్వాత ముసలితనం, దాని తర్వాత మరణం, దాని తర్వాత మళ్ళీ పుట్టడం. ఈ చైన్ అనేది వస్తూ ఉంటుందండి. ఎలా అయితే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మళ్ళీ మండే. కాబట్టి ఇది రిపిటేషన్. కాబట్టి అలా వస్తూనే ఉంటుంది. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, మళ్ళీ సేమ్, మళ్ళీ క్యాలెండర్ స్టార్ట్, మళ్ళీ అమావాస్య, మళ్ళీ సేమ్, మళ్ళీ అలా రౌండ్ రౌండ్ తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ జీవుడికి ఏంటంటే స్వభావము అంటే ఈ ప్రపంచంలో తిరుగుతూనే పునరపి జననం పురనపి మరణం పురనపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిముర బాల్యస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పారేబమ్మని గోపినాయక్త కాతే కాంత కస్తే పుత్ర కస్తత్వం కక్కుతయాత హతత్వం చింతియ తదియ ప్రాత. ఇవన్నిటిని వదిలేసి మనం రౌండ్ 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 టేప్ రికార్డర్ తిరిగినట్టు ఇలానే తిరుగుతుంది. కానీ భగవానుడు ఏమంటున్నా, అయ్యా చేంజ్ ఈ బద్ధ జీవుడివి కాబట్టి ఇక్కడ చేంజ్ వస్తూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటారు. కానీ నీకో చాయిస్ ఉందయ్యా. కేవలం మనిషికి మాత్రమే చాయిస్ ఉందండి. ఇప్పుడు మీరు ఇంకే ఏ ప్రాణైనా అండి, ప్రణవానంద దాస్ ఇక్కడ భగవద్గీత చెప్తున్నారండి 18 రోజులు, కొద్దిగా ఫోన్ ఇస్తారా అండి, మేము కొద్దిగా వింటాము, 18 రోజులు క్లాస్ అటెండ్ అవుతామని ఏ జీవైనా మీ దగ్గరకు వచ్చి అడగగలుగుతుందా చెప్పండి? ఆగస్టు 1వ తారీఖు నుంచి అటండి భాగవతం చెప్తున్నారటండి 7 రోజుల పాటు. మాకు కొద్ది గోశాల్లో కొద్ది టీవీ పెడతారా అండి మా కోసం అని అడగగలుగుతుందా అండి ఏదైనా ప్రాణి చెప్పండి? కేవలం మనిషికి మాత్రమే ఒక చాయిస్ ఉందండి. మనిషి ఈ చాయిస్ని యూజ్ చేసుకొని ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళకపోయింది అనుకోండి, ఇంత గొప్ప మానవ దేహం వచ్చి ఆ పర్పస్ వేస్ట్ అయిపోతుంది అనమాట. అది మనం చెప్పే. కాబట్టి ఏదైనా గొప్ప వస్తువు ఉందనుకోండి, దాన్ని బాగా యూజ్ చేసుకోవాలి. ఒకళ్ళు ఏం చేశారంటే పాపం అమెరికా నుంచి వస్తూ వాళ్ళ అమ్మమ్మ గారి కోసం అని ఓ మంచి లేటెస్ట్ ఐఫోన్ కొన్నారండి. కొనిచ్చారు. అమ్మమ్మ ఇందులో ఈ ఫ్యూచర్ ఉంది, ఈ ఫీచర్ ఉంది, ఈ ఫీచర్ ఉంది అంటే వాళ్ళ అమ్మమ్మ ఒకటే విషయం అడిగిందండి. గ్రీన్ బటన్ ఎక్కడ? రెడ్ బటన్ ఎక్కడ? ఇదొక్కటి చెప్పు నాకు అని. అనంగానే వాళ్ళ మనవరాలు ఆ ఫోన్ తీసుకొని, అమ్మ నేను గ్రీన్ బటన్, రెడ్ బటన్ ఉండే ఫోన్ తీసుకొచ్చిస్తాను అని నా దగ్గర చెప్పింది. ప్రభుజీ ఈరోజు ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్ళిపోయాను నేను. అంటే ఏమైంది నాన్న అంటే, ప్రభుజీ లేటెస్ట్ ఐఫోన్ తీసుకొస్తే గ్రీన్ బటన్, రెడ్ బటన్ ఏది అని అడుగుతుందండి. కాబట్టి మనం కూడా సుఖం, దుఃఖం, సుఖం, దుఃఖం, సుఖం, దుఃఖం, గ్రీన్, రెడ్, గ్రీన్, రెడ్, గ్రీన్, రెడ్ అని అక్కడే ఉన్నామనుకోండి, ఇంకా హయ్యర్ పర్పస్ ఇంకొక టెక్నాలజీ ఎలా అయితే అడ్వాన్స్‌మెంట్ అయిపోయి ఫీచర్స్‌ని యాక్సెస్ చేసి మన జీవితాన్ని సులభం చేసుకునే ఒక ఐఫోన్‌లో మెకానిజంని అర్థం చేసుకున్నట్టుగా ఆధ్యాత్మిక విశేషాలు కానీ అర్థం చేసుకోకపోయామనుకోండి, మనము వి ఆర్ మిస్సింగ్ ఔట్ సమ్ ఆపర్చునిటీ. దట్ ఈస్ వాట్ వి ఆర్ సేయింగ్.
దాని తర్వాత ఇక్కడ మీరు చూసారనుకోండి, జీవనం ఎలా వచ్చింది, అసలు జీవుడు ఎలా పుట్టాడు అనడానికి కూడా కొంతమంది అయితే మా పూర్వీకులు కోతులు అని ఒక మంచి థియరీ తయారు చేశారండి. ఒకళ్ళు వచ్చి చెప్పారట, పిల్లవాడు స్కూల్లో చదువుకొని వచ్చి చెప్పారట, అమ్మా మన మన పూర్వీకులు కోతులటే అని. అంటే మా వాళ్ళు కాదు, మీ నాన్న వాళ్ళు అయి ఉండొచ్చు అని అన్నదట ఆవిడ. కాబట్టి స్కూల్లోకి వెళ్ళి ఇలా రాయకండి, స్కూల్లో నేర్పించిందే రాయండి, పిల్లలు చాలా మంది వింటున్నారు కాబట్టి చెప్తున్నాను. కానీ భగవంతుడు చెప్తున్నాడు, మమై వాంసో జీవలోకే అహం బీజ ప్రదాపిత. మనందరం భగవంతుడిని వచ్చాం, కోతుల నుంచి రాలేదండి మనందరం కూడా. సరే, తర్వాత మీరు చూడండి 10వ శ్లోకం, 10th 11th శ్లోకం ఒకసారి చదవండి. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. జీవుడు తన దేహమును ఏ విధంగా విడిచిపెడతాడో, ప్రకృతికున్న ప్రభావంతో ఏ రకమైన దేహమును అతడు అనుభవిస్తాడో మూర్ఖులు తెలుసుకోలేరు. కానీ జ్ఞాన శిక్షణ పొందిన నేత్రాలు కలిగిన వాడు ఇదంతా చూడగలుగుతాడు. మీకు ఆ విషయం చెప్తా, చదవండి మాతాజీ. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. ఆత్మానుభూతిలో నెలకొనినట్టి ఆ యత్నశీలురైన యోగులు దీనినంతా స్పష్టంగా చూడగలుగుతారు. కానీ మనస్సు ఎదగని వారు, ఆత్మానుభూతిలో నెలకొనని వారు ప్రయత్నించినప్పటికీ ఏమి జరుగుతున్నదో చూడలేరు. అంటే స్వామి ప్రాబ్లం ఏంటో చెప్తున్నారండి. ఇవన్నీ విషయాలు కూడా ఎవరు చూడగలుగుతారు, ఎవరు చూడలేరు. అంటే మూర్ఖులు చూడలేదటండి ఇవన్నీ కూడా. ఏంటి అసలు ఈ ప్రపంచాన్ని, ఏంటి అందరూ వస్తున్నారు కదా, వెళ్ళిపోతున్నారు కదా, ఇది ఎందుకు మనం చూడలేకపోతున్నాం? యముడిని అడుగుతారండి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే విచిత్రమైనది ఏంటి అని అంటే, అందరు పోతారు కానీ నేను మాత్రం పోను అనుకుంటాడు. నాకు చాలా సమయం ఉంది అనుకుంటాడు. కానీ ప్రపంచంలో ఎలాంటి అనిశ్చితి ఉందో చూస్తుంటారు, అయినా సరే నాకు అవ్వదు అనుకుంటారు. ఇదే అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యము అని అంటారండి యముడు. ఒకసారి మీరు పరిశీలన చేయండి, మీకు ఒక ఉదాహరణ చెప్తారండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకళ్ళు ఫ్లైట్లో ఎక్కారండి, ఫ్లైట్ ఎక్కారు, ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసేసరికి ఇద్దరు ముగ్గురు ఇలా చేసి గన్నులు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. పైలట్ దగ్గర నుంచి ఇలా డుమ్ 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 అని షూటింగ్లు వినిపించాయి. దాని తర్వాత మీరు ఒక విండో సీట్లో కూర్చున్నారు, మీ పక్కన ఇంకొకడు కూర్చున్నాడండి. కూర్చునేసరికి అనౌన్స్మెంట్ అయింది, ఈ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్ళాలనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలాంటివి అవ్వకూడదు, ఇంతకుముందు అయ్యాయి కాబట్టి ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్ళబోదు, ఇది ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళబోతుంది అనగానే అందరు భయపడి దడదడని ఏడవటము, గుండెలంతా బడబడ. మీ పక్కన ఉన్నవాడు ఒకడేమో అట్లా నవ్వుతున్నాడండి. ఇదేంట్రా, నువ్వేంట్రా ఇలా నవ్వుతున్నావు, నువ్వు కూడా వాళ్ళ లోపల ఒక భాగమారా? ఏం లేదండి, మేము ఎప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళలేదండి, మన ఢిల్లీకి వెళ్ళే ఖర్చుతో మనల్ని ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్ళిపోతున్నారండి అని అన్నాడు అనుకోండి, మీరు ఏమంటారండి అసలు? వామ్మో, ఇలాంటి మూర్ఖుడురా వీడసలు అని భయపడిపోతాం కదండి. అలా ఈ ప్రపంచంలో ఎన్ని బాధలున్నాయి అని తెలుసుకోకుండా అన్నిట్లో నేను ఈ పిచ్చి భౌతికమైన ఆనందాన్ని చూసేవాడెప్పుడూ కూడా జ్ఞానాన్ని సముపార్జన చేసుకోలేడట, ఆధ్యాత్మిక విషయాలు అవపోసన పట్టలేడట. ఎన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలిసినా సరే దాన్ని జ్ఞాపకంలోనే ఉండదట, అది అసలు అర్థం కాదట. అందుకే ఈ భౌతికమైన జీవనము, ఈ యొక్క చెడు సాంగత్యం అనేది అంత మన మనసుని పాడు చేసేస్తుందంటే, ఎంజాయ్. మొత్తం ప్రపంచంలో అన్నిటికంటే వర్స్ట్ శబ్దం ఏదైనా ఉంటే అది ఎంజాయ్మెంట్. ఏం ఎంజాయింగ్ సపరేట్ ఫ్రమ్ కృష్ణ, దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ అ జీవన్. ఎంజాయింగ్ సపరేట్ ఫర్ కృష్ణ, ఎంతసేపు అని ఎంజాయ్ చేస్తాం, ఎక్కడైనా ఎంజాయ్ చేస్తాం. వీఆర్ ఆల్, మన జర్నీ ఎటువైపు వెళ్తుంది, అసలు మన శరీరం ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు అన్నాను అనుకోండి, మీ అందరికండి
ఆశ్రమానికి రావచ్చు, మీరు ఒక 2 రోజులు ఉండొచ్చు అనగానే, సరే అని 2 రోజులు దిగారు. మీరు రాంగానే మీ వెనకాల ఓ 2, 3 ట్రక్కులొచ్చాయి. ఏంటండి 2, 3 ట్రక్కులొచ్చాయి 2 రోజులకి అంటే, ఏం లేదండి 2 రోజులు ఉండడానికి మొత్తం రెనోవేషన్ చేయిస్తున్నాం ఈ రూమ్‌ని, తర్వాత ఉంటాము అని అంటే, అయ్యా ఏంట్రా 2 రోజులకి రెనోవేషన్ చేసిన? అవునండి మొత్తం 3,00,00,000 ఖర్చు పెట్టి మొత్తం రెనోవేషన్ చేయిస్తాను 2 రోజులకి అని అంటే ఏమంటామండి వాడిని? అలా మనం ఎన్ని రోజులు ఉంటామో తెలీదండి. ఎన్ని రోజులు ఉన్నామో తెలీదంటే ఏమంటారు జనాలు? ఎంజాయ్ చేయండి మరి తెలీదు గదా! అని అంటారు. ఎలాంటి వాడో తెలుసా అండి? ఇందాక ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నాడు చూడండి అలాంటి వాడే అన్నమాట ఈవిడ. కాబట్టి ఈ తత్వాన్ని తెలుసుకొని ఎప్పుడైతే మనము తాత్విక చింతన చేసి సాత్వికంగా మనం మారి సాధన ఆ! మంచి భక్తుల యొక్క సాంగత్యంలో భగవద్గీత ఎప్పుడైతే విని ఆచరణ గ్రంథం అండి. ఈరోజు ఎంతోమంది బట్టి కొడుతున్నారు భగవద్గీతని. మంచిదే. కానీ భగవద్గీత బట్టి కొట్టాల్సిన గ్రంథం కాదు. భగవద్గీత ఆచరణ గ్రంథము. కాబట్టి అందుకే మనం ఇవి నేర్చుకుంటున్నాం. అసలు జీవనం ఏంటి? ఎవరు చూడగలుగుతారు తత్వాన్నేంటి? ఇప్పుడు చెప్పబోతున్న ఒక అద్భుతమైన విషయం అండి. ఒకసారి ఈ శ్లోకాలు చదువుదామండి. అసలు స్వామి ఏంటి అని మనకు అర్థమవుతుందండి. 12థ్, 13థ్, 14థ్, 15థ్ ఈ శ్లోకాలు అసలు ఎంత అద్భుతమైన శ్లోకాలంటే అంత అద్భుతమైన శ్లోకాలండి. ఒకసారి చదువుదాం. వరుసగా చదువుదాం. దాని లోపల ఉండే తత్వం ఏంటో చెప్తాను మీకు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ సమస్త జగత్తులోని చీకటిని నశింపజేసే సూర్యునిలోని కాంతి నా నుండే వస్తున్నది. చంద్రునిలోని కాంతి అగ్ని తేజము కూడా నా నుండే కలుగుతున్నాయి. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. నేను ప్రతి గ్రహంలోనూ ప్రవేశిస్తాను. నా శక్తి చేతనే అవి కక్ష్యలో నిలిచి ఉంటాయి. నేనే చంద్రుడినై సమస్త ఔషధులకు జీవన రసమును సమకూరుస్తాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేనే సకల జీవుల దేహాలలోని జఠరాగ్నిని. ప్రాణ అపాన వాయువులతో కలిసి నేను 4 రకాలైన ఆహార పదార్థాలను అరిగిస్తున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. నేను ప్రతి ఒక్కడి హృదయంలో ఆసీనుడనై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కలుగుతున్నాయి. వేదాలన్నింటి ద్వారా నేనే తెలియదగిన వాడిని. నిజానికి నేనే వేదాంతకర్తను. నేనే వేదాలను ఎరిగినవాడును. ఇక్కడ చూడండి భగవంతుడు ఎన్ని విషయాలు ఆయన ఏమిటి అనే తత్వం గురించి చెప్తున్నారండి. కాస్మాలజికల్‌గా ఆయనే తత్వమట. ఆ విషయం గురించి ప్రస్తావన చేస్తున్నారు. దాని తర్వాత మీరు చూడండి టెరెస్ట్రియల్‌గా భూ సంబంధమైన కూడా ఆయనే తత్వం అని చెప్తున్నారు. శారీరకంగా ఆయనే అట. మేధాపరంగా కూడా ఆయనే అటండి. అన్ని ఆయన ఇస్తున్నాడు. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. వి గెట్ అండ్ ఫర్గెట్. ఇది మన స్థితి అండి. ఇక్కడ చూడండి మీరు విశ్వ సంబంధితంగా 12th శ్లోకంలో చెప్తున్నారు. అయ్యా సమస్త తేజము సూర్యుడి ద్వారా నేనే ఇచ్చేది. దాని తర్వాత చంద్రుడి ద్వారా అన్నిటిలో రసాన్ని నింపి అందరికీ శక్తినిచ్చేది నేనే. దాని తర్వాత అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. మన డైజెషన్ చేసేవాడు వైశ్వానర అగ్ని రూపంలో ఉండేది కూడా భగవంతుడే అటండి. కానీ మీరు ఒక్కసారి చూడండి ఎంత మనము భగవంతుణ్ణి ఎంత మనం జ్ఞాపకంలోకి పెట్టుకోవట్లేదండి. మనం డైజెషన్ గురించి ఎప్పుడు ఆలోచిస్తామండి? ఎప్పుడైనా ఇండైజెషన్ వస్తే తప్ప. ఎప్పుడైనా అది పని చేయటం ఆగిపోతే నాకు ఒకటి ఇలాంటిది కూడా ఉంది అని మనకు గుర్తొస్తుందండి. అవునా కాదా చెప్పండి ఒకసారి. మీకు విషయం తెలిసినా అండి, ఒకవేళ డైజెస్టివ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయి అలాంటి సేమ్ భగవంతుడు మనకిచ్చిన డైజెషన్ సిస్టమ్ లాంటి డైజెషన్ సిస్టమ్ ఉండాలి అని అంటే ఒక ఫ్యాక్టరీ అంత మెకానిజం కావాలంటే ఒక ఫ్యాక్టరీ అంత మెకానిజం. తినే ఆహారాన్ని శక్తిగా మార్చాలి అని అంటే ఒక ఫ్యాక్టరీ అంత పెద్ద సిస్టమ్ కావాలటండి. అది భగవంతుడు మన పొట్టలో ఉండి చేస్తున్నాడండి.
మనకి శక్తి ఏదైతే సోముడి యొక్క రూపంలో, చంద్రుడి యొక్క రూపంలో రసాన్ని నింపుతున్నాడటండి, సూర్యుడి యొక్క రూపంలో వెలుగునిస్తున్నాడటండి, మనకి మేధాశక్తి ఇంత ఇస్తున్నాడండి భగవంతుడు. ఇంకేం కావాలి చెప్పండి మనకి? మీకు ఆ విషయం తెలుసా అండి? ఇప్పుడు మనం కర్తనే అండి, కానీ మనం సెకండరీ కర్త. భగవంతుడి యొక్క అరేంజ్మెంట్ ఉంది కాబట్టి మనం ఇది చేయగలుగుతున్నాం. తెలిసిన మీకు ఒక విషయం చెప్తాను ఎలానో. ఇప్పుడు మన పని ఏదైతే ఉందో అది సెకండరీ, భగవంతుడి అరేంజ్మెంట్ ఏదైతే ఉందో అది ప్రాథమికంగా. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, అర్థమవుతుంది. ఇప్పుడు పక్షులు ఉన్నాయనుకోండి, ప్రొద్దున పూట కూ కూ కావు కావు అని అరుస్తుంటాయి. ఎందుకోసం అరుస్తుంటాయి? దానికి ఆకలిస్తుంది. ఏం కావాలి దానికి? ధాన్యం కావాలి. ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది? పక్షి పండిస్తుందా? కాదు. భగవంతుడు సృష్టి చేశాడు కాబట్టి అది ఆకలేస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి తింటుంది. దీనికి ఆకలేసింది, కానీ సృష్టి ఎవరు చేశాడు? భగవానుడు. కాబట్టి మన పని ఏదైతే ఉందో అది సెకండరీ. భగవంతుడు అరేంజ్మెంట్, ఎంత అరేంజ్మెంట్! అసలు భగవంతుడు మనకి ఎన్ని ఇచ్చేశాడండి ఆల్రెడీ. మనం చేసే పెద్ద తప్పేంటో తెలుసా అండి? స్వామి నాకు ఏమి చేశాడు అని మనం మర్చిపోతాం. స్వామి వేరే వాళ్ళకి ఏం చేశారు అనేది అన్ని గుర్తుపెట్టుకుంటాం. వీఆర్ కౌంటింగ్, దేవుడు ఏమేమి ఇస్తున్నాడని లెక్క పెట్టుకుంటున్నాం, కానీ నాకు కాదు, పక్కింటి వాడికి. అక్కడ మనం పోతుంది, అక్కడ మనం మైనస్ అయిపోతున్నామండి. మీకు విషయం తెలుసా అండి? మీకు చిన్న వీడియో చూపిస్తాను, మీకు అర్థమవుతుంది అసలు భగవంతుడు అసలు మనల్ని అసలు ఏంటి భగవంతుడి యొక్క గొప్పతనం. మీకు చిన్న వీడియోలో చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమవుతుంది. You $10 million, would you take it? Yes. Yes. And what would you say? Thank you? I would. I'd say thank you. But the only catch is you don't get to wake up tomorrow. Would you still take it? No. Exactly. So that means waking up tomorrow is worth more than $10 million. So wake up with a smile on your face every day and say that you're worth $1 million. That is some high quality. మీరు చూడండి, అక్కడ ఏమన్నాడు తెలుసా అండి? ఒక ఆయన వచ్చి, నేను $10 మిలియన్ ఇస్తాను, తీసుకుంటావా అని అన్నాడు. తప్పకుండా తీసుకుంటానండి, కానీ ఒకటే కండిషన్, రేపు పొద్దున్న నువ్వు లేవవు, తీసుకుంటావా అంటే, వద్దండి నాకు $10 మిలియన్ వద్దు అని అంటే, ఆయన అంటున్నాడు, అంటే ఒక రోజు నువ్వు ప్రొద్దున పూట లేస్తున్నావు అని అంటే నువ్వు $10 మిలియన్ కంటే ఎక్కువ వాల్యూ అది, అవునా కాదా అని అంటే, అవునండి అని అన్నాడండి. కాబట్టి కేవలం మనము బ్రతికున్నాము అని అంటే ఎంత పెద్ద కృపనో భగవంతుడిది ఒకసారి ఆలోచన చేయండి. ప్రేమ లేనివాడు ఎవ్వడు భరించాలనుకోడండి, కానీ భగవంతుడు మనల్ని నడిపిస్తున్నాడు అని అంటేనే మనకి ఆయన పైన. అందుకే మీకు ఒక్క విషయం చెప్తానండి, ఎవరికి ఏం చేశారు అని ఆలోచించక ముందు మనకి భగవంతుడు ఏం చేశాడు అని ఆలోచించాలండి. మీకు విషయం తెలిసినండి, ఒక పెద్ద స్పోర్ట్స్ ప్లేయర్ ఉన్నారండి. మొన్నే వారి గురించి చదువుతున్నాం అనమాట. అయితే వారికట బై మిస్టేక్ ఏదో ట్రాన్స్ఫ్యూజన్లో తప్పయి ఒక చాలా టెరబుల్ డిసీజ్ వచ్చేస్తుందటండి. అయితే వారు ఆడలేకపోతారట గేమ్స్. దాని తర్వాత ఒక రిపోర్టర్ వచ్చి అడుగుతారట, అయ్యా నువ్వు ఎందుకు ఇలాంటి స్థితి అయ్యావు? డిడ్ యూ క్వశ్చన్ గాడ్ ఎనీ టైం? నువ్వు దేవుడిని అడిగావా ఇలాంటి స్థితి ఎందుకు తెచ్చాడని అని అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా అండి? నేను ఇన్ని ట్రోఫీలు, ఇన్ని మెడల్స్, ఇన్ని సక్సెస్ వచ్చినప్పుడు దేవుడిని అడగలేదు కదా, ఈ రోజు ఎందుకు నేను దేవుడిని అడగాలి అని అన్నాడు. కాబట్టి మీకు ఆ విషయం చెప్తానండి, భగవంతుడు ఎవ్వరికి తక్కువ చేయడండి. ఎక్కడైనా తక్కువైనా సరే, మనకి తక్కువ ఉన్నా సరే, ఇంకొక చోట దాన్ని కంపెన్సేట్ చేస్తాడు భగవంతుడు. ఇంకో చోట దాన్ని కంపెన్సేట్ చేసి తీరుస్తాడు భగవంతుడు. అది ఆయన నైజ. ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరు కూడా ఎక్కడ ఎవరిని మోసం చేయాలని ప్రయత్నిస్తారు. భగవంతుడు ఎంత ఆయన పాత్రత లేకపోయినా సరే ఎక్కడో ఒక చోట కంపెన్సేట్ చేస్తాడు స్వామి. మీకు ఆ విషయం చెప్తాను, భయం ఎవరి దగ్గర నుంచి అయితే భగవద్గీత నేర్చుకున్నామో, చైతన్య చరణ్ ప్రభు అని వారు చిన్నప్పుడు వారికి ఏమవుతుందంటే, వాళ్ళు ఊర్లో ఉన్నారనమాట, మహారాష్ట్రలో ఒక ఊర్లో. అయితే వారికి పోలియో మెడిసిన్ ఇవ్వాలి. అయితే ఆ పోలియో మెడిసిన్ కరెక్ట్గా స్టోర్ చేయలేకపోయేసరికి అందులో బాగా ఇన్ఫెక్షన్ పెరిగిపోయిందనమాట. సరే అని వీళ్ళు ఇంటికి వచ్చారు. పోలియో మెడిసిన్ ఇంజక్షన్లో పెట్టి పోలియో డ్రాప్స్ అంటారు, పోలియో డ్రాప్స్ ఆ టీకాను ఏదో ఒకటి ఇచ్చేశారు. కానీ దాంట్లో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల పోలియో రాకుండా చేయాల్సిన మెడిసినే పోలియో తెప్పించింది ఆయనకి. 2 కాళ్ళు ఆయనకి పని చేయవు, ఇలా 2 స్ట్రెచర్ల పైన నడుస్తుంటారు. అయితే ఆయనకి సడన్ గా నడుస్తూ ఒకరోజు కింద పడిపోయాడటండి.
ఏమైంది అనగానే డాక్టర్ చెప్పగానే ఇంకా నడవడండి మీ పిల్లవాడు అని చెప్తే ఇలా వీల్ చైర్లో ఉన్నారట. అందరూ వచ్చి వాళ్ళ అమ్మగారితో చెప్తున్నారట. పక్కనే చిన్న పిల్లవాడండి, పక్కన కూర్చున్నారట. చిన్న పిల్లవాడు పక్కన ఉంటే అడుగుతున్నారట, అయ్యా అమ్మ వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నారట, అమ్మ ఏమైంది, ఇంత ఇంత అన్యాయమైంది అని అంటే వాళ్ళ అమ్మ ధైర్యంగా, ప్రభుజీ చెప్తారండి ఈ విషయం, ధైర్యంగా చెప్పిందట, భగవంతుడు మా పిల్లవాడి దగ్గర నుంచి ఏదైనా శక్తి తీస్తే ఆయనకి మేధస్సులో ఇంకా దానికంటే 100 రెట్లు శక్తి ఇస్తాడు అని. మీకు ఒక విషయం తెలుసా అండి, 27 పుస్తకాలు రాశారట. ఆయన ఎలాగా తత్వచింతన చేస్తారు. మీరు కూడా thespiritualscientist.com అని చూడండి, వారి వెబ్సైట్లో ఎంత అద్భుతంగా రాస్తారండి. ప్రతి ఒక్క చింతన అంత బ్రహ్మాండంగా చేస్తారు. thespiritualscientist.com అని ఉంటుందండి. మీకు విషయం చెప్తాను, ఆశ్చర్యపోతారు. జిఆర్ఈ తెలిసిన అండి, జిఆర్ఈలో 3400కి ఆయనకి 3500 మార్కులు వచ్చాయి. అంటే అది చాలా చాలా అసలు టూ గుడ్ స్కోర్ అనమాట. ఈరోజు అందరూ అంటున్నారు, ఇక్కడ కమెంట్లో చూస్తున్నాను, చాలా బాగా చెప్తున్నారండి ప్రభుజీ ప్రవచనాలు అని. అంటే ఇవంతా ఆచార్య అనుగ్రహం అండి. మా గురువుల దగ్గర నుంచి ఏవైతే నేర్చుకున్నామో వాటిని, అందులో మేము భగవద్గీత నేర్చుకున్నది ప్రభుజీ దగ్గర నుంచి అనమాట. కాబట్టి మీరు తప్పకుండా ది స్పిరిచువల్ సైంటిస్ట్ మన యూత్ గ్రూప్ ఉంది కదా, ఏదైతే యువసేతు అని, మనం ఎప్పుడైతే ఇలాంటి ఆధ్యాత్మిక రిట్రీట్స్కి వెళ్తామో అప్పుడు చైతన్య చరణ్ ప్రభువుని కూడా రమ్మంటాం. మీకు ఉండాల్సిన ప్రశ్నలన్నీ కూడా వారిని అడగచ్చు. ఎంత బాగా కూర్చొని గంటల తడబడి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గంటల తరబడి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ది స్పిరిచువల్ సైంటిస్ట్ అని ఆయన ప్రతి దానికి, ఏదైనా మన సనాతన ధర్మానికి విరుద్ధంగా వచ్చిందనుకోండి దానికి బాగా గడ్డి పెడతారనమాట. పీకే అని ఒక సినిమా వస్తే ఈయన ప్రభుజీ ఒక పుస్తకం రాశారు, జీకే ఫర్ పీకే అని, జనరల్ నాలెడ్జ్ ఫర్ పీకే సినిమా తీసినవాడు. దాని తర్వాత ఇంకేవో క్వశ్చన్స్, ఓఎంజీ అనే సినిమాలో బాగా క్వశ్చన్లు సనాతన ధర్మం గురించి అడిగితే దానికి మొత్తం దానిపైన ఒక పుస్తకం రాశారనమాట. దాని తర్వాత ఎంత బాగా ఆయన అనాలిసిస్ ఉంటుందంటే thespiritualscientist.com తప్పకుండా చూడండి వీలున్న వాళ్ళందరూ కూడా. కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఎవ్వరికి అన్యాయం చేయడండి. ఎక్కడైనా తక్కువ ఉన్నా దాన్ని ఇంకో చోట చాలా ప్రభుజీ అంటారు. ఇప్పుడు యాక్చువల్గా నేను చిన్నప్పుడు పెరుగుతూ ఉన్నప్పుడు నాకు తెలిసేది యాక్చువల్గా భౌతికమైన ఆటలు వీటన్నిటిలో నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు చదువుకోవటం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇలాంటి రీసెర్చ్ చేయటం, స్కాలర్లీ అంటే నాకు అదే ఇచ్చాడు నాకు భగవంతుడు. కాబట్టి నేను ఎప్పుడు బాధపడలేదు, నేను వెళ్ళి ఆడుకోలేకపోతున్నానే అది ఇది అని. కానీ నాకు అన్నిటికంటే మా అమ్మ ఆ రోజు ధైర్యంగా మాట్లాడిన మాటలు నా మనసులో ఉన్నాయి. కాబట్టి మీరు నమ్మండి నా మాట, భగవంతుడు అసలు ఎవ్వరికి అన్యాయం చెయ్యడు. భగవంతుడు ఏదన్నా చేస్తే అది మన మంచికే. ఇది భగవంతుడి దగ్గర ఉండే స్వాభావికమైన గుణం అండి. సరే, ఒకసారి 15వ శ్లోకం ఒకసారి మళ్ళీ చదువుదాం. దాని తర్వాత దానికి సంబంధించిన అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. నేను ప్రతి ఒక్కడి హృదయంలో ఆసీనుడనై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరపు కలుగుతున్నాయి. వేదాలన్నింటి ద్వారా నేనే తెలియదగని వాడిని. నిజానికి నేనే వేదాంతకర్తను, నేనే వేదాలను ఎరిగినవాడను. సర్వశ్చ చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేహ చాహం. వేదాంతకృత్ ఆయన నుంచే వేదములన్నీ వస్తున్నాయట. వేదములు ఎవరిని తెలుసుకోవడానికి ప్రతిపాదన చేస్తుంది అని అంటే కృష్ణుణ్ణే తెలుసుకోవడానికి ప్రతిపాదన చేస్తుంది, భగవంతుణ్ణే తెలుసుకోవడానికి ఈ సమస్త విద్యములు. అందుకే కదండి ప్రహ్లాదుడు అన్నాడు, చదివించిరి నను గురువులు చదివి తిని సకల శాస్త్రంబులు చదువులలో మర్మమెల్ల చదివి తిని తండ్రి అని అన్నాడు ప్రహ్లాదు. ఏంటండి ప్రహ్లాదుడు చదివిన మర్మం ఏంటండి, సారం ఏంటండి? భగవంతుడికి శరణాగతి చేయటము, నవవిధ మార్గములలో భగవంతుని ఆశ్రయించటం, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యమాత్మ నివేదనం. ఇదండి సకల వేదముల యొక్క సారాంశం ఏమిటి? వాసుదేవ సర్వమితి, భగవానుడే అంతా అని తెలుసుకొని భగవానుడికి శరణాగతి చేయటము.
మన హృదయములలో ఎల్లప్పుడూ మనం ఏమి చేసినా సరే మనల్ని విడిచిపెట్టకుండా ఉండేదెవడు అనంటే పరమాత్మ మాత్రమే. మనం అందరికంటే లీస్ట్ అందరినీ పట్టించుకుంటా, ఎవరిని పట్టించుకోము అనంటే పరమాత్మని పట్టించుకుంటా, పరమాత్మని పట్టించుకోము, కానీ ఆయన మాత్రం మనల్ని పట్టించుకుంటూ ఎప్పుడు మనతో పాటే వస్తూ ఉన్నారట. అన్ని జీవరాశులలో హృదయంలో ఆయన నుండి మనల్ని కాపాడుతూ ఉన్నారట. అది భగవంతుడి యొక్క కృప, అది భగవంతుడి యొక్క కరుణ. కాబట్టి మనం ఏమి తెలుసుకోవాలి? వేదముల యొక్క సారాంశం ఏమిటి అంటే భగవాను తెలుసుకోవటం. భగవద్గీత ఎందుకోసం? భగవత్ తత్వం గురించి తెలుసుకోవటం. భాగవతం ఎందుకో? భగవత్ తత్వం గురించి చెప్పేది. నిగమకల్ప తరోర్గలితం ఫలం సుఖముఖాదంబుత దవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువిభావుకా. నిగమ కల్పతరు, వేదములన్నింటినీ శాస్త్రములన్నింటినీ ఒక చెట్టు అనుకుంటే ఆ చెట్టుకి వచ్చిన అద్భుతమైన తీయటి పండట. ఎంత తీయటి పండట అంటే, ఇప్పుడు సపోజ్ మామిడి పండు ఇష్టం కదండి మనందరికి కూడా. సీజన్ అయిపోయింది అనుకోండి, కానీ అన్ సీజన్లో కూడా ఒక గొప్ప మామిడి పండు రాబోతుందండి మీ ముందుకి. ఎలాంటి మామిడి పండు తెలుసా అండి? దానిపైన తొక్క లేదటండి మామిడి పండు. అబ్బో ప్రభుజీ తొక్క లేదా అంటే ఈగలు వాళ్తాయా? ఈగలు వాడవండి, చిలుకలు వాళ్తాయటండి. దాని తర్వాత లోపల మీరు చూడండి, మామిడి పండులో 2 తీసేస్తామండి. ఒకటి పైన ఉండే తొక్క, లోపల ఉండే ఆ టెంక లేదా సీడ్ అంట, పిక్క. ఈ మామిడి పండులో అటు పిక్క లేదట, పైనుండే ఆ చిలుక కూడా లేదటండి. ఏముందట? కేవలం రసం మాత్రమే ఉందటండి. ఎలా ఉందట? ఒక పండు రూపంలో రసం ఉందట. మీరు ఆలోచన చేయండి, ఎంత బాగుంటుందండి అలాంటి మామిడి పండు ఉంటే. ప్రభుజీ తాగేయటం అంతే, ఒక్కొక్కటి తీసుకొని లోపల పెట్టేసుకోవటం. నో డిస్టర్బెన్స్, అండ్ అడల్టరేటెడ్ సెన్స్ గ్రాటిఫికేషన్. అలాంటి మామిడి పండు రాబోతుంది. కేవలం 7 రోజులు మాత్రమే ఆ సీజన్లో అవైలబుల్గా ఉండబోతుందట. అది కేవలం ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 వరకు మాత్రమే ఉండబోతుందట. ఏంటి ఆ మామిడి పండు? నిగమకల్ప తరోర్ గలితం ఫలం సుఖముఖ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం. భాగవతం అనే ఆ పండు రాబోతుందటండి మనందరి ముందు. ఆగస్ట్ 1వ తారీఖు నుంచి ఆగస్ట్ 7వ తారీఖు వరకు మనము శ్రీమద్ భాగవతంలో దశమ స్కందము శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలలు చెప్పుకోబోతున్నాం. ఆనందమే ఆనందం. మీకు ఒక విషయం చెప్తాను. మీరు కానీ ఆ 7 రోజులు ఆ భాగవతాన్ని వినగలిగితే ఇంకా మీరు కృష్ణుని మనసులో నుంచి తీసేద్దామన్నా వెళ్ళడండి ఆయన. అలా మనసులో నాటుకపోతారు కృష్ణ. కాబట్టి ఇది సారం అండి. వేదముల యొక్క సారం భగవద్గీత, వేదముల యొక్క సారము భాగవతం. ఆ రెండింటిని మనం తెలుసుకునే ఒక అవకాశం మనకి ఈరోజు వచ్చింది. స్వామి మనందరి హృదయంలో ఉన్నారట. ఆయనే మనకి రిమెంబరెన్స్, ఫర్గెట్ఫుల్నెస్, తర్వాత ఇంటెలిజెన్స్ అన్నీ ఇస్తున్నాడటండి. వేదములన్నీ ఆయన గురించే ప్రస్తావన చేస్తున్నాయండి. ఆయనని తెలుసుకోవటమే పరిపూర్ణ వేద జ్ఞానము తెలుసుకున్నట్టండి. దాని తర్వాత 3 శ్లోకములలో మొత్తం ఎసెన్స్, వేదముల యొక్క సారాంశము 3 శ్లోకములలో చెప్తున్నారు. ఒకసారి చక్కగా 16వ శ్లోకం, 17వ శ్లోకం, 18వ శ్లోకం చదువుదాం. द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि కూటస్థోక్షర ఉచ్యతే. క్షరులు అక్షరులు అనే 2 తరగతులు జీవులున్నారు. భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడు కాగా, ఆధ్యాత్మిక జగత్తులోని ప్రతి జీవుడు అక్షరునిగా పిలువబడతాడు. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్య వ్యయ ఈశ్వరః. ఈ ఇద్దరు కాకుండా ముల్లోకాలలో ప్రవేశించి వాటిని భరిస్తున్నట్టి సాక్షాత్తుగా అవ్యయ ప్రభువు పరమాత్ముడు అనే సర్వోత్తముడైన పురుషుడు ఉన్నాడు. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. క్షరుడు అక్షరుడు ఇద్దరికీ అతీతంగా దివ్యమైన వాడిని అయిన కారణంగా, మహోత్కృష్టుడనైన కారణంగా లోకంలోనూ వేదాలలోనూ నేను పురుషోత్తమునిగా ప్రసిద్ధి చెందాను. చూడండి,
ఈ 3 శ్లోకముల యొక్క సారాంశాన్ని ఒకటే ఒక నిమిషంలో మీకు అర్థం చేస్తా. ఫస్ట్ 2 ఉన్నారట అండి, క్షర అక్షర. క్షర అనేవాడు ఎవరట? క్షర అనేవాడు బద్ధ జీవుడు. అక్షర అనేవాడు ముక్త పురుషుడు, నిత్య సిద్ధుడు అని అంట. బద్ధ, ముక్త లేదా నిత్య 2 ఉన్నారట. వీళ్ళు ఎక్కడుంటారు? వీళ్ళ ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారు. మనందరం ఎక్కడున్నాం? బద్ధ జీవులం అందరం కూడా ఇక్కడున్నాం. క్షర అక్షర అర్థమైందా? 2 కేటగిరీస్. ఒకటి ఈ భౌతిక లోకంలో ఉండే బద్ధ జీవుడు, ఆధ్యాత్మిక లోకంలో ఉండే నిత్య సిద్ధులు, ముక్త జీవులు. 2 కేటగిరీస్. కానీ ఈ ఇద్దరినీ కూడా ఎవరైతే పరిపాలన చేస్తారో, వీళ్ళిద్దరికీ కూడా ఎవరైతే ఆదియో, వీళ్ళిద్దరినీ ఎవరైతే నియంతగా భరిస్తున్నారో వారెవరట? ఆయనే పురుషోత్తముడు. 3 పురుషోత్తముడు అంటే భగవానుడు, ఆయన కింద 2 రకాల జీవులు. ఒకటి క్షర అక్షర. అక్షర అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నవారు, క్షర అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నవారు. అంతే అండి, సింపుల్ అండర్స్టాండింగ్. లాస్ట్ శ్లోకం ఒకసారి చదువుకుందాం, ఈ అధ్యాయాన్ని పూర్తి చేద్దాం. 19వ శ్లోకం, 20వ శ్లోకం, 2 కూడా సరే 20 చదవండి. 19, 20 2 కూడా చదవండి. यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां సర్వభావేన భారత. సంశయం లేకుండా నన్ను పురుషోత్తమునిగా తెలుసుకున్నవాడు సమస్తమును ఎరిగినవాడు. ఓ భరతవంశీయుడా, అందుకే అతడు నా పూర్ణమైన భక్తియుత సేవలో నెలకొంటాడు. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓ అనఘా, వేద శాస్త్రాలలోని ఈ అత్యంత రహస్యమైన భాగము ఇప్పుడు నాచే నీకు వెల్లడి చేయబడింది. దీనిని అవగాహన చేసుకున్నవాడు ఎవడైనా బుద్ధిమంతుడవుతాడు. అతని ప్రయత్నాలు పూర్ణత్వమును పొందుతాయి. రండి, ఎవరిని తెలుసుకోవటం అత్యంత నిగూఢమైన తత్వమట అంటే పురుషోత్తముణ్ణి తెలుసుకోవటము. అందుకే మన ప్రహ్లాదుడు అంటాడండి, కమలాక్షకు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ సురరక్షకుని జూచు టుట్కులు చుట్కులు శేషసాయికి మొక్కు శిరము శరము విష్ణునాకర్షించు వీణులు వీణులు మధుర వైరిని దలువ మనము మనము భగవంతుని వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అని అంటారండి. ప్రహ్లాదుడు అంటాడు అక్కడ, దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు తండ్రి హరిచేరమనియడిది తండ్రి తండ్రి. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. నిజమైన బుద్ధి ఏమిటి, నిజమైన జ్ఞానం ఏమిటి అంటే ఆ పురుషోత్తముడిని, శ్రీకృష్ణ భగవానుని తెలుసుకోవటం. ఆయనని వినయంతో శరణాగతి చేసి మనం ఈ జ్ఞానాన్ని సముపార్జన చేసి భగవంతుడి పట్ల భక్తితో మనం ఉండటం, మన జీవితాన్ని తరింపజేసుకోవటం. ఇది అద్భుతమైన పురుషోత్తమ యోగం. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. భగవంతుడి పట్ల మన మనస్సు ఉండాలి. ప్రపంచంలో మనం ఉంటూనే మన మనస్సు భగవంతుడికి ఇవ్వాలి. భగవద్గీత మనకు అది నేర్పిస్తుంది. రేపటి రోజున మనం కలుసుకున్నప్పుడు అసూర గుణములేమిటి, దైవ గుణములేమిటి, రేపొద్దున మనకి మనం అసురులమా మనుషులమా, లేదా దైవీ ప్రకృతి కలిగిన వాళ్ళమా, లేదా ఆసురీ స్వభావం కలిగిన వాళ్ళమా, రేపటి వచ్చారనుకోండి మీకు మొత్తం తెలిసిపోతుంది. ఎందుకంటే భగవంతుడు రేపు అసురులకు ఉండే లక్షణాలేంటి, ఇటు సాత్విక ఉండే లక్షణములు ఏమిటి, ఈ రెండింటినీ కూడా చక్కగా విభజన చేసి మనకి రేపు 16వ అధ్యాయంలో దైవాసుర స్వభావములు అని ఒక చక్కటి విషయం, కొన్నే శ్లోకాలు 24 శ్లోకాలలో ఎంత ఈజీగా 16, 17 టక్ టక్కన అయిపోతాయండి. ఈ రేపు ఎల్లుండి అయితే ఎలా అయిపోతాయి కూడా టక్ టక్కన అయిపోతాయండి. తర్వాత 18 అత్యంత వైభవమైన అధ్యాయం, మొత్తం ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. అసలు మొత్తం స్వామి ఏం చెప్పాలనుకుంటున్నారు మెల్లమెల్లగా 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 పైకొచ్చి 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 ఇప్పుడు స్వామి క్లైమాక్స్ని రివీల్ చేయబోతున్నారనమాట. ఇంకెన్నో రోజులు లేదండి, ఈ రోజు కూడా అయిపోయింది అని అంటే 16, 17, 18 3 రోజులలో మనకి భగవద్గీత పూర్తి అయిపోతుంది. వెళ్ళే ముందు
మేము మర్చిపోయే ముందు రీక్యాప్ చూద్దాం ఒకసారి. ఏం నేర్చుకుందాం ఈరోజు అని. ది వరల్డ్ ఈజ్ లైక్ హోటల్, స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ లైక్ హోమ్. వీ షుడ్ అస్పైర్ టు గో టు స్పిరిచువల్ వరల్డ్. ఈ ప్రపంచం అనేది ఒక హోటల్ లాంటిది, ఆధ్యాత్మిక ప్రపంచం, గృహము. మనం అక్కడికి వెళ్ళడానికి కోరుకోవాలి. ఇగ్నోరెన్స్ కెన్ బి డిస్ట్రాయిడ్ విత్ స్వోర్డ్ ఆఫ్ నాలెడ్జ్. అజ్ఞానము ఎలా తొలగిపోతుంది అని అంటే జ్ఞానం అనే ఖడ్గము అని మనం పట్టుకున్నప్పుడు, దాని తర్వాత ది స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ ఎటర్నల్, వెరీ బ్యూటిఫుల్, అండ్ వన్ కెన్ ఈజీలీ అటైన్ కృష్ణ దేర్. ఆధ్యాత్మిక జగత్ అనేది చాలా అందమైనది, చాలా అద్భుతమైనది, చాలా సులభంగా కృష్ణ భగవానుడి యొక్క సేవ మనం ఆధ్యాత్మిక జగత్తులో పొందవచ్చు శరణాగతి భక్తి మార్గం చేత. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నాట్ అదర్స్. భగవంతుడు నీకేది చేశాడో గుర్తుపెట్టుకో, పక్కన వాడికి ఏం చేశాడో గుర్తుపెట్టుకో. కృష్ణ ఈజ్ సుప్రీం సోల్ ఇన్ అవర్ హార్ట్. హీ లవ్స్ అస్ సో మచ్. కృష్ణుడు మన హృదయంలో పరమాత్మగా ఉన్నారు. మనం అంటే ఆయనకి ఎంతో ప్రేమ. ఇలా మనం ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. చక్కగా రేపు సాయంకాలం పూట మనం కలుసుకొని దైవాసుర గుణములు, దైవీ గుణములేంటి, ఆసురీ గుణములేంటి. చాలామంది వెళ్ళి చేయి చూపించుకుంటారు చూడండి, అప్పుడు చెప్తారు జాతకం చెప్పినప్పుడు వీళ్ళు ఏమంటారు దాన్ని, రాక్షస గణము దైవగణము అని అంటారు, అసురగణం దైవగణం అని చెప్తారు. కాబట్టి వాళ్ళు చెప్పకుండానే మనకే రేపు ప్రొద్దున తెలిసిపోతుంది ఎవరైనా క్లాస్కి వస్తే. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 3 రోజులు కూడా విడవకుండా చక్కగా ప్రశాంతంగా చక్కగా వచ్చేసి మొత్తం పూర్తి చేసేస్తే ఒక పెద్ద ఇదైపోయినట్టే. అన్ని విషయాలు మనం కనీసం విన్న విషయాలు మనని చేసుకోవడం, దాన్ని ఆచరణ చేయటం. తప్పకుండా మీరందరూ చక్కగా ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు మనందరికీ ఉండాలని, మనందరినీ ఆ స్వామి తన వైపు ఇలా చక్కగా భక్తి మార్గంలో ఆచార్య కృప వల్ల, గురువుల యొక్క అనుగ్రహం వల్ల మనందరినీ నడిపించుకుంటూ స్వామి దగ్గరికి తీసుకెళ్ళాలి అని స్వామికి ప్రార్థన చేస్తున్నా. ఈరోజు ఎంత విశేషంగానూ 7,000 కంటే ఎక్కువ మంది ప్రొద్దునపూట సాధనా కార్యక్రమానికి వచ్చారండి. ఏకాదశి, కామిక ఏకాదశి అండి ఈరోజు. ఎంత అద్భుతమైన రోజు. కాబట్టి ఈ రోజున మనం పురుషోత్తమ యోగాన్ని తెలుసుకోవటము, వినటం అనేది చాలా పెద్ద అదృష్టం. మీరు కూడా ప్రతి నిత్యము కూడా చక్కగా హరినామ జపం చేసుకోవటము, ప్రొద్దున పూట చక్కగా నిత్యం భాగవత సేవయాకి రావటం. అలానే ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మనం శ్రీమద్ భాగవత దశమస్కంద సప్తాహం, అలానే 27వ తారీఖు భాగ్యనగరంలో BHELలో మనకి కార్యక్రమం ఉన్నది. ఆ కొత్త అడ్రస్ మనకి మారి ఉన్నది. ఆ ప్రదేశం పేరేంటండి? నేతాజీ కమ్యూనిటీ హాల్. నేతాజీ కమ్యూనిటీ హాల్ BHELలో మనకి ఇక్కడ ఉన్నది. కాబట్టి అక్కడ చక్కగా వచ్చి మనందరం కూడా ఆ ముగింపు సగ కూడా చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషం. శ్రీకృష్ణ భగవానికి, శ్రీమద్ భగవద్గీతకి, జగద్గురు శ్రీల ప్రభుపాదకి, అనంత కోటి భక్త బృందకి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,